ముకుంద జ్యువెలరీస్ డిసెంబర్ 14న హనుమకొండకు వస్తుంది. ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్. హాయ్ హలో నమస్తే, నేను సానా. వెల్కమ్ టు ఎల్ న్యూస్. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తున్న మంచు ఫ్యామిలీ విభేదాలు, అలాగే సంచలనంగా మారిన అల్లు అర్జున్ అరెస్ట్ గురించి తదితర అంశాల గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్ బాగున్నారా? మంచు ఫ్యామిలీలో జరుగుతున్న విభేదాలకి ముఖ్య కారణాలు ఏంటి? ఆస్తి తగాదాలని మనం అనుకోవచ్చా? ఈ తగాదాలు ఏంటమ్మా, కుటుంబ విషయం. ఆస్తి తగాదాల, అన్నదమ్ముల మధ్య వైరుధ్యమా, పిల్లలు, ఒక సింపుల్ గా ఆ విషయం గురించి చెప్పాలంటే ఒక్కటే, మిగతా సమస్యలు ఏంటని మనకు అనవసరం, ఇంటి విషయాలు వాళ్ళవి. ఒక్క పాయింట్ చెప్తాను. ఒక తండ్రికి 3 బిడ్డలు ఉన్నారు. ఆ తండ్రి 50 రూపాయలు సంపాదించాడు, స్వార్జితం, ఎవరిచ్చి తన కష్టం సంపాదించాడు. 50 రూపాయలు 3 బిడ్డలకి 10 రూపాయలు ఇచ్చాడు. 10 రూపాయలు 20 రూపాయలు తన దగ్గర పెట్టుకున్నాడు. తన తదనంతరం 50 రూపాయలు ఎవరికి ఇవ్వాలో ఏంటో తర్వాత నిర్ణయం. ఈ 10 రూపాయలు ఇచ్చేప్పుడు ఒక బిడ్డడు ఆ 10 రూపాయలని 100 రూపాయలు చేసుకున్నాడు. ఇంకో బిడ్డడు ఆ 10 రూపాయలు 40 రూపాయలు చేసుకున్నాడు. ఇంకో బిడ్డడు ఆ 10 రూపాయలు 2 రూపాయలు చేసుకున్నాడు. ఈ 2 రూపాయలు చేసుకున్న పిల్లాడు 10 రూపాయలు 100 రూపాయలు చేసుకున్న పిల్లాడిని చూసి అసూయ పడుతూ, వాడు మీరేదో వాడికి మంచి 100 రూపాయలు ఇచ్చారు, అందుకనే వాడు 1000 రూపాయలు చేసుకోగలిగాడు. మంచి 10 రూపాయలు ఇచ్చారు, నాకేదో చెడు 10 రూపాయలు ఇచ్చారు, ఆ 100 రూపాయల నుంచి నాకు కావాలి అని అడగటం ఎంత సబబు కాదు కదా. అలాంటి సమస్య. తదనంతరం ఇస్తాననుకుంటాము, తదనంతరం ఇస్తాడు. 50 రూపాయలు తదిగి ఉంటుంది. తదనంతరం 20ని 100 చేసి ఇస్తాడు, 30 చేసి 3కి ఇస్తాడు, లేకపోతే ఎవరికైనా దానం చేస్తాడు. అది అతని ఇష్టం. ఎందుకంటే ఇది స్వార్జితం. వాళ్ళ తాతల ముత్తాతల ముల్లి ఏమి కాదు. కష్టపడి చెప్పులు లేకుండా, ఆ మనిషి చెప్పులు లేకుండా కట్టుబట్టలతోటి మెద్రాస్ మహారాణాకి వచ్చి కష్టపడి అనేక కష్టాలు పడి, తిండి లేక తిండి ఉండి, అనేక అవమానాలు పడి, అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని సాధించుకున్నాడు. సో ఆ డబ్బు అతని ఇష్టం. దాంట్లో ఇప్పుడే చెయ్యండి అని కూడా అడిగే హక్కు కూడా ఎవరికి లేదు కదా. ఇలాంటి సమస్యలు అనేకం. కనుక ఇంకా డీప్గా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏంటి మనం చెప్పగలరు. సింపుల్గా మీకు చెప్పే ఇది విషయం. ఆ సందర్భంగా ఆ తండ్రి ఒక కొడుకు శుభ్రంగా ఇచ్చిన దాన్ని చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు, పైకి వెళ్తున్నాడు. నా యొక్క కాలిఫోర్నియా, నా యొక్క గుడ్ విల్ ఉపయోగించుకుంటూ తను స్వతంత్రంగా కూడా తను కొన్ని చేసుకుంటూ పైకి వెళ్తున్నాడు. ఒక కొడుకు ఇలా వెళ్తాడు. మరో కొడుకు ఒక మార్గం తప్పాడు, దారి తప్పాడు. మంచోడు వాడు, నిన్నటిదాకా చాలా మంచోడు. నిన్నటిదాకా ఎంత డిసిప్లిన్గా ఆ కొడుకు ఉన్నాడు, ఈ కొడుకు అంతే డిసిప్లిన్గా ఉన్నాడు. సడన్గా వాళ్ళలో మార్పు వచ్చింది. వాడు దారి తప్పాడు, ఏదేదో చేస్తున్నాడు, ఏదేదో అలవాట్లకు లోనవుతున్నాడు, ఏదేదో స్నేహాలకు లోనవుతున్నాడు. వాడి కెరియర్ నాశనం చేసుకుంటున్నాడు. వాడి కెరియర్ దెబ్బతింటుంది. వాడికి ఇప్పటికీ కెరియర్ ఉంది, మంచి పర్సనాలిటీ. ఈ కొడుకు కన్నా ఈ కొడుకు సినిమాటిక్ పర్సనాలిటీ బాగుంది, ప్రజల్లో ఫాలోయింగ్ ఉంది. వాడు కెరియర్ జరగొట్టుకుంటూ రాంగ్ ట్రాక్ వెళ్తున్నాడు, దారి తప్పాడు. ఆ బిడ్డని దారిలోకి తెచ్చుకోవాలని ఒక తండ్రి పడే తపన. ఏ తండ్రి అయినా పడతాడు ఒక బిడ్డని. ఆ తపనే మోహన్ బాబు తపన. తన బిడ్డను దారి తప్పిన బిడ్డను దారికి తెచ్చుకోవాలి అని తపన. ఆ తపనలో జరుగుతుంది. ఇది లోపాయికారిగా చాలా రోజులుగా జరుగుతుంది ఈ తపన. అనవసరంగా మొన్న బయటకు వచ్చింది. బయటికి బజారుకు రావాల్సిన విషయం కాదు. కుటుంబం లోపల, ఎందుకంటే క్రమశిక్షణతో పెరిగిన మోహన్ బాబు, క్రమశిక్షణతో పిల్లల్ని పెంచాడు, క్రమశిక్షణతో వాళ్ళ స్కూల్ నడుపుతున్నాడు, క్రమశిక్షణతో 70 సినిమాలు తీసినప్పుడు కూడా ఆర్టిస్ట్ ఎవరైనా టయానికి రాకపోతే, టెక్నీషియన్ ఎవరైనా టయానికి రాకపోతే వాళ్ళకి మీకు డబ్బులు మీ టయానికి ఇస్తాడు. అతను ఎప్పుడు కూడా డబ్బులు టక్కని ఎవరికి ఏ పేమెంట్ ఇవ్వాలో ఇచ్చేస్తాడు. టయానికి డబ్బులు ఇస్తున్నాను కదా, టయానికి మీ అవసరాలు తీరుస్తున్నాను కదా, మీరు టయానికి నా షూటింగ్ ఎందుకు రారు? మీకు 9 గంటలకు కాల్ షీట్ అని చెప్పాడు కదా మేనేజర్, చెప్పాడు. అందరూ అన్ని ప్రోగ్రామ్స్ మీకు డబ్బులు ఇచ్చాడా, నా క్యాషియర్ ఇచ్చాడా అకౌంట్. మరి అన్ని ఇచ్చినాక అన్ని మీకు టైం చెప్పినా ఎందుకు రారు? అది కండిషన్. అలా కొంతమంది ఆర్టిస్టులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి క్రమశిక్షణ కోసం. ఆ క్రమశిక్షణతో బిడ్డలు కూడా పెంచాడు. ఇవాళ ఒక బిడ్డడు క్రమశిక్షణ తప్పి వేరే మార్గంలోకి వెళ్తున్నాడు అన్నప్పుడు ఆ తండ్రి బాధ ఎంత ఉంటుంది? ఎంత బాధపడతాడు ఏ తండ్రి అయినా. అదే బాధ. తండ్రి పడే తపనే మోహన్ బాబు సమస్య.
ఇంకా వేరే సమస్య కాదు ఆ సమస్య, ఓ బిడ్డను దారికి తెచ్చుకోవాలన్న సమస్య. ఇది లోకానికి తెలియదు. లోకం ఏదో తండ్రి కొడతాడు, తండ్రి కొడతాడు కొడుకుని. అడ్డాలప్పుడే కొట్టాలి, గడ్డాలప్పుడు కొట్టకూడదని కాదు కదా. అడ్డాలప్పుడైనా బిడ్డాలప్పుడైనా అడ్డగొడ్డగా పెరిగినా సరే నా కొడుకే, వాడు తప్పు మాట్లాడితే సరిగ్గా మాట్లాడి కొడతాం, తండ్రి కొడతాడు. ఢిల్లీకి రాజైనా అంతే కదా, కొడతారు కదా. అది కొట్టాడు, దాన్ని ఒక ఇష్యూ లాగా ఏదో ఒక సెలబ్రిటీ ఒక స్టార్ని కొట్టాడు. అక్కడ ఒక సెలబ్రిటీ మోహన్ బాబు ఒక ఆర్టిస్ట్ మనోజ్ని కొట్టాడు అన్న దృక్పథంలో చూస్తాను. అది తప్పు. అంటే ఇక్కడ మంచు మనోజ్ గారు తన ఆత్మ గౌరవం కోసం ఇలా పోరాడుతున్నారని అనుకోవచ్చా? అతని మాటల్లో లాజికల్ ఎక్కడ ఉన్నాయి? ఆత్మగౌరవం అంటున్నాడు. ఆత్మగౌరవం అంటే నీ భార్యతోటి మీ నాన్న మాట్లాడటం ఆత్మగౌరవం నీకు. నేను లేనప్పుడు మా నాన్న నా భార్యతోటి మాట్లాడటం ఏంటి అని అంటే, మామ ఆయన ఎవడో అమ్మాయికి మామే కదా, మామ మాట్లాడతాడు. ఏంటమ్మా నీ మొగుడు ఏంటి, ఏ తండ్రిని మాట్లాడమ్మా, ఏ మామయ్య ఏంటమ్మా వేట నీ మొగుడు ఇట్లా ఉన్నాడు, నా కొడుకే కానీ నీ మొగుడు కదా, ఈ దారి తప్పుతా నువ్వైనా సరిదిద్దుకోవాలి కదా, వాడు నువ్వైనా చెప్పుకోవాలి కదా, ఏంటి ఇట్లా అయితే ఎట్లా, వాడి కెరీర్ ఏంటి, వాళ్ళు నువ్వైనా ఆలోచించుకోవాలి కదా. ఆయన మాట్లాడరా? అది మాట్లాడటం నీ ఆత్మగౌరవం తక్కువ. వాడు మాట్లాడే మాటలన్నీ ఎలా ఉన్నాయంటే, మోహన్ బాబు నీ ఎంత చూస్తానని అంటాడు. అదే నోటితోటి మా నాన్నగారు నాకు దేవుడు అంటాడు. అదే చేతితోటి మా నాన్నగారిని మేము అరెస్ట్ చేయండి అని కేసు పెడతాడు. ఏమి ఔచిత్యం ఉంది? వాడి ఒక కంటిన్యూటీ ఆఫ్ ఇది థాట్ కనపడుతుంది. అక్కడే కనపడలా వాడు దారి తప్పే బిడ్డడు తెలుస్తుంది ఇట్లా. అదే సమస్య ఎక్కడ ఇంకేం లేదు. అది చాలా ఇళ్లలో ఉంటుంది. ఆస్తులు గొడవలు, అందముల మధ్య గొడవలు, ఇవన్నీ అంబానీలకే ఉందమ్మా. ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కొట్లాడుకోలేదా? వాళ్ళ విడిపోతా ఉంటే వాళ్ళ తల్లి కంటనీరు పెట్టుకోలేదా? మా ఆయన బతుకుంటే జరిగేదా అని ఆవిడ బాధపడలేదా? ఆ తర్వాత మరి అనిల్ అంబానీకి కోర్టు కేసులు, బ్యాంకులు లోన్లు కోట్ల మీద కట్టాల్సి వస్తే ముఖేష్ అంబానీని కట్టి క్లియర్ చేశాడు కదా. రక్తం, బ్లడ్ ఇస్ థిక్కర్ దెన్ వాటర్. ఏదో సమస్యలు పోటాడుకుంటారు, మళ్ళీ తర్వాత వస్తాయి. అది జరుగుతుంది, సమస్య అయిపోతుంది. అనవసరంగా ఆ రోజు ఆ గొడవ ఇంట్లో చేస్తున్నప్పుడు వాడెవడో మనోజ్ యొక్క పర్సనల్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ఎవడో పియో టక్కన 100కి ఫోన్ చేశాడు. అది దౌర్భాగ్య పని వాడు చేసింది. దానివల్ల కదా ఆ పోలీసులు రావటం, దాంతో విషయం బయట రావటం కంపు అయింది. సో ఇట్ ఇస్ అసలు ప్రజలకు సంబంధం లేని విషయం ఇది, సమాజానికి సంబంధం లేని విషయం ఇది, ఇండస్ట్రీకి సంబంధం లేని విషయం. వాళ్ళ నాలుగు గోడల మధ్య విషయం ప్రెస్కి తెలిసింది కనుక మాట్లాడుతూ ప్రెస్కి తెలియనంత వరకు ఓకే సార్, తెలిసింది కానీ మేము మాట్లాడండి. కానీ మాట్లాడేదానికి ఒక తీరు ఉండాలి కదా. నా ఇంట్లోకి గేట్లు పగలగొట్టి నా పర్మిషన్ లేకుండా, నా ముందస్తు నన్ను అనుమతి లేకుండా నా ఇంట్లోకి తోసేసుకుని గేట్లు తోసేసుకుని వచ్చేసి మైక్ నా మొహం మీదకి పెట్టేసి చెప్పండి అంటాం భావ్యమేనా? మరి అన్నప్పుడు నాకు కోపం రాదా? ఇప్పుడు నీ ఇంటికి నువ్వు ఇల్లు ఉందమ్మా, నీ ఇంటికి నేను రావాలనుకో, నేను ఫోన్ చేసి ఏమా సహనా ఇంటికి రానంటావు. లేదు సార్ నేను బిజీగా ఉన్నాను, ఇప్పుడు డిస్కషన్ కుదరదు, తర్వాత రండి అంటే తర్వాత, లేదు రండి సార్ అంటే వస్తా. నేను అడగకుండా వచ్చేస్తాను నీ ఇంట్లోకి, అడగకుండా నా ఇంటికి వచ్చేసేసి తలుపు తీసేసుకున్నా ఏంటి సహా చెప్పు అని అంటానా అంటే ఎలా ఉంటుంది నీకు? ఏంటంటే మొత్తం ఏంటంటే ఇంట్లో నేరుగా తోసుకొచ్చి ఏంటని అంటారేంటి, మాత్రం కల్చర్ లేకుండా అంటారు, గెట్అవుట్ అంటారు ఫస్ట్ కదా. అదే జరిగింది మాకు. వాడు ఎవడో వచ్చి గేట్ తోసుకుని వచ్చేసారు, సెక్యూరిటీని తోసేసుకుని వచ్చేసారు, గేట్లు పగలగొట్టి వచ్చేసారు. ప్రెస్ వాళ్ళు వచ్చేసి 100 మంది ఉన్నారు. దాంట్లో వెనకాల మాకు తెలిసిన ఇన్ఫర్మేషను ఒక తాండూరు నుంచి రౌడీలు వచ్చారు, రౌడీలు మీ ఇంటి మీద రావడానికి రెడీ అవుతున్నారు అని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకని మేము ఆ టెన్షన్లో ఉన్నాం. వచ్చారు, ఎవరో ఏంటో తెలియదు, చీకట్లో తోసుకుని వచ్చేస్తారు. ఈ లోపల ఒకటి సార్ చెప్పండి అని పెట్టాడు, చెప్పి పెట్టాడు. దాన్ని ఒక ఇష్యూ చేసి ప్రెస్ను కొడతారా, మీడియాని కొడతారా? మీడియా అనైతికంగా అనాథరైజ్డ్గా నా ఇంట్లోకి రావడం తప్పు కాదు. నేను వాళ్ళని తోసినప్పుడు దెబ్బ తగిలింది. ఇట్ ఈస్ నాట్ ఇంటెన్షనల్, ఇట్ ఈస్ యాక్సిడెంట్ సార్. ఇంటెన్షనల్ కాదు కదా, వాడిని కొట్టాలి, గాయపరచాలి, ఇట్ ఈస్ యాక్సిడెంటల్. అవుట్ ఆఫ్ ఇరిటేషన్ నా ఇంట్లోకి వచ్చింది. ఎవరికైనా వస్తా కోపం. ఇంట్లోకి నా పర్మిషన్ లేకుండా రావటం ఏంటి, నా సెక్యూరిటీ తోసేయటం ఏంటి, నా గేట్లు పగలగొట్టుకుని రావటం ఏంటి? వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఎనీబడి కెన్ టాలరేట్ ఇట్. సేమ్ థింగ్ మోహన్ బాబు కెనాట్ టాలరేట్ ఇట్ అండ్ ఈ రెస్పాండెడ్ ఇట్.
ఆ రెస్పాన్స్లో వాడికి దెబ్బ తగిలింది. ఎస్ సారీ, ఆ దెబ్బ తగిలినది కావాలని ఇంటెన్షన్ కాదు, ఇట్ యాక్సిడెంటల్. సో దాన్ని కావాలని చేసిన పని కాదు, ఇట్ ఈస్ యాక్సిడెంట్. అది దాన్ని అసలు ఏదో అసలు రౌడీతనం చేశాడు, కొడితే ఇష్టం వచ్చాడు ట్రోల్ చేయటాలు, ఆల్ దిస్ నాన్ సెన్స్. ఈవెన్ దో ఇట్స్ అ ప్రెస్, యూ హ్యావ్ గాట్ లిబర్టీ టు రైట్ ది న్యూస్, అట్ ది సేమ్ టైం యూ హ్యావ్ గాట్ సర్టన్ లిమిట్స్. ప్రెస్ కనుక మా చేతిలో మైక్ ఉంది కనుక, కలం ఉంది కనుక మా ఇష్టం, వీ డోంట్ నీడ్ ఎనీ పర్మిషన్, వీ కెన్ ఎంటర్ ఎనీవేర్ అంటే ఎట్లా అది జరిగింది. అంటే మీకు మోహన్ బాబు గారికి ఉన్న అనుబంధం వల్ల మీరు మోహన్ బాబు వెనకేసుకొస్తున్నారా, లేకపోతే అనుబంధం ఉన్నమాట వాస్తవమే, అందుకోసం చేయడం. నా చిట్టుబాబు అంటే అందరికీ తెలుసు, ముక్కుసూటిగా మాట్లాడతాడు, ఎప్పుడు కూడా ఇది ఎవరికి భయపడ్డు, తప్పు అని గంటాపదంగా చెప్తాడు, బల్లగుద్ది చెప్తాడు. ఎవరైనా సరే ఇది ఆ తప్పు చేసిన వాళ్ళు రాజరుద్ర బ్రహ్మాదులైనా తప్పు అనే చెప్తాడు, ఎవరికి భయపడ్డు చిట్టుబాబు అనేది తెలుసు. సో నేను ఆ భయపడి ఎవరికి నాకు బంధం ఉంది వేరు, మోహన్ బాబుకి నాకు బంధం ఉన్నమాట విషయం 100% కరెక్టే. కానీ అందుకోసమని ఆయన వెనకేశ్వరాడు. నేను చెప్పిన దాంట్లో, ఇప్పుడు అడిగిన దాంట్లో, చెప్పిన దాంట్లో ఎక్కడైనా నిజాయితీ తక్కువ కానీ, ఎక్కడైనా కానీ అనైతికమైన విషయాన్ని సమర్థిస్తూ మాట్లాడినట్టుగానే ఉందా? లేదండి. సో దట్స్ వాట్ ఫ్యాక్ట్. అంతే, నేను ఫ్యాక్ట్స్ మాట్లాడతాను. అక్కడ జరిగిన విషయం అది, ఆ పిల్లడు తప్పాడు, ఒక తండ్రి బాధ అది. ఆ తండ్రి బాధ అనే దృష్టిలో చూస్తే అసలు ఏమి కూడదు. ఆ తండ్రి అలాంటి బాధ మనకైనా వస్తుంది కదా, మన కొడుకు కూడా ఇలా వెళ్ళిపోతే మనం బాధపడమా? ఆ కొడుకుని కొట్టమా, నయానో భయానో కొట్టే దారికి తెచ్చుకోవాలని చేయరా తల్లిదండ్రులు? సేమ్ థింగ్ ఈజ్ డిడ్ ఇట్ బికాస్ హీ ఈజ్ మోహన్ బాబు, బికాస్ హీ ఈజ్ జస్ట్ సెలబ్రిటీ. అది ఒక పెద్ద చేయరాని ఘోరము, చరిత్రలో ఎక్కడో లేని చేసినట్టు దానికి అంత బిల్డప్లు ఇచ్చి, అంత రాతలు రాసి, రౌడీతనం, కొడుకు ఆస్తి ఇవ్వలేదు, కొడుకు ఆస్తి ఇవ్వబోబట్టే మనోజు. తెలుసా మీకు కొడుకు ఆస్తి ఇవ్వలేదు లేదో తెలుసా మీకు? ఏమి తెలియకుండా ఎందుకు గాలి వార్తలు రాస్తారు, ఎదుటి మనుషులు మనసును గాయపరచడానికి? దట్స్ వాట్ హీ వాజ్ ఫ్రస్ట్రేటెడ్. ఈ మీడియా చేసిన పనికి అప్పటికి చాలా ఫ్రస్ట్రేటెడ్. నేను 2-3 ఛానల్స్లో నేను కోపడ్డాను. మోహన్ బాబు, రౌడీ మోహన్ బాబు అనేది క్యాప్షన్ పెట్టి మరి వాడు చెప్తే ఆ డిబేట్కి నేనే నన్ను పిలిచారు డిబేట్. ఆ ఛానల్ పేరు ఎందుకు లేదు, వాళ్ళు డిబేట్కి పిలిచారు. సరే మేము మామూలుగా వెళ్తే హెడ్లైన్ వస్తూ ఉంది, రౌడీ మోహన్ బాబు చర్యలు అని. నేను మిగిలిన జరిగింది వాట్ నాన్ సెన్స్ యువర్ రైటింగ్. అది ఏమి సంఘటన, ఏమిటి సందర్భంలో రౌడీ మోహన్ బాబు ఏంటి? ఇష్టం వచ్చినట్టు మీరు క్యాప్షన్ పెట్టేస్తారా? మీకు ఆ లైసెన్స్ ఉందా అని బాగా తిట్టాను నేను ఆ ఛానల్లో. సో అట్లా నేను ఊరుకోలే, ఛానల్ని భయపడతారు. నేను ఛానల్లో ఉండే మీరందరూ మీరందరూ భజన పరులు, అమ్ముడు పోయిన జర్నలిజం ఇది, పాత్రికేయ వ్యభిచారం చేస్తున్న పరిస్థితిలో ఉందా వాళ్ళ తెలుగు ఛానల్స్ అని చెప్పాను. వాళ్ళ ఛానల్లో కూర్చున్నాయి. ఇవాళ తెలుగు ఛానల్స్ ఆంధ్ర రాష్ట్రంలో, ఉభయ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ఛానల్స్ వ్యభిచారం చేస్తుంది, జర్నలిజం ప్రాస్టిట్యూషన్ చేస్తుంది. యు ఆర్ సోల్డ్ అవుట్ పీపుల్. ఒక 4 ఛానళ్ళు ఒక పార్టీకి, మరొక 4 ఛానళ్ళు ఒక పార్టీకి, మరో 2-3 ఛానళ్ళు ఒక వ్యక్తికి భజన. అసలు ఇంతకు తప్పితే మీరు పేరు రాస్తున్నారు, దేశానికి సంబంధించింది, ప్రజలకు సంబంధించింది. అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ మూసేస్తున్నారు అయ్యా, 4 ఫ్యాన్స్ ఇది మూసారు ఆల్రెడీ, ఉద్యోగాలు తీసేస్తున్నారు, జీతాలు ఇవ్వటం లేదు. ఆ రోజుల్లో మీరు జుట్టు ఎగరేసుకుని నా ప్రాణం వడ్డేస్తానన్నారే, నేనుండగా బతికుండా 1 ఇంచులు బదిలిస్తాను అన్నాడే చంద్రబాబు. ఇవాళ నోరు విప్పరేంటి? ఈ విషయాలు అడగరేంటి జర్నలిస్ట్? నేషనల్ స్పెషల్ స్టేటస్ అన్నది, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదనే కదా 2018లో చంద్రబాబు బీజేపీ చిట్టి మరి బయటకు వచ్చావు. ఇవాళ మన చేతిలో ఉంది కదా పిలక, కేంద్రం మనం కాదంటే కేంద్రం ఇవాళ ఎందుకు దాని గురించి మాట్లాడు? ఎందుకు అడగండి నోరు ఇప్పరు? రాష్ట్రం ఏర్పడ్డ కాడ నుంచి 10 ఏళ్లుగా స్పెషల్ స్టేటస్ బీజేపీ మోసం చేసింది, అది చేసింది మాట్లాడారు కదా. ఇవాళ బీజేపీనే మీ చేతిలో ఉంది కదా, మీరు ఇక్కడ అక్కడ మీరే కదా, ఎందుకు మాట్లాడు? ఎందుకు అడగరు ఛానల్స్? ఈ ఛానల్లో ఈ డిబేట్ చూసామో, ఈ ప్రశ్న అనేది ప్రజల సమస్య కాదు, ప్రజల అవసరాలు కాదు, ఇది దీని గురించి మాట్లాడరు. మోహన్ బాబు కొడుకుని కొట్టాడు, అదొక పెద్ద ఇష్యూ. అది ప్రజలకు అవసరం ఏంటి? ఇన్ఫర్మేషన్ తెలిసింది పోస్ట్ చేశారు ధైర్యం. దాన్ని కెలికి హెడ్డింగ్లు పెట్టి రోజు నుంచి సాయంకాలం దాకా 3 రోజులు దాన్ని ఏంటది? విషయం తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
తెలుసుకుని ఇప్పుడు నువ్వు అడుగుతామా నేను చెప్పాను ఇలా విషయం అడిగి విషయం మీరు మీడియాలో వేయాల్సిన విషయం అయితే వెయ్యండి, లేకపోతే తెలుసుకున్నారు ఓకే ఇది అనవసరం అనుకుంటే మానేయండి. అంతేకాని విషయాలు తెలియకుండానే నిజాలు తెలియకుండా నొట్టుకొచ్చింది మీ ఊహాగానాలని క్యాప్షన్స్ పెట్టి హెడ్డింగ్స్ పెట్టి వేసిన తప్పు కదా. మీడియా వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు ఏమనంటే మీ పెళ్లిళ్ళు అయితే మా మీడియా కావాలి, మీ మూవీ రిలీజ్ అయితే మా మీడియా కావాలి, మీ సక్సెస్ మీట్స్ కి కావాలి. మరి ఆ ప్రతి ఒక్క దానికి మీడియా అవసరం ఉన్నప్పుడు మీ ఇంట్లో జరిగిన గొడవ రోడ్డు మీదకి వచ్చినప్పుడు మా మీడియా ఎందుకు రాకూడదు, ఎందుకు ఇన్వాల్వ్ అవ్వకూడదు, మా మీడియాకి జరిగిన అవమానానికి క్షమాపణ చెప్పాలని మోహన్ బాబు గారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి మీ వాళ్ళు అనాథరితుడుగా అన్ని ఇల్లీగల్ గా ఇంట్లోకి ఎంటర్ అయినందుకు క్షమాపణ చెప్పమండి, మోహన్ బాబుతో నేను క్షమాపణ చెప్పిస్తాను కొట్టించాను. లెట్ దెమ్ ఫస్ట్ తప్పు వాళ్ళది, లెట్ దెమ్ అపాలజైజ్. మేము అనాథరైజ్డ్గా ఇల్లీగల్ గా ఇంట్లోకి ఎంటర్ అయ్యాం, సెక్యూరిటీని కాదని గేట్లు తోసుకుని ఇంట్లోకి వచ్చాం, పర్మిషన్ లేకుండా వచ్చాం, అది మా తప్పు అని లెట్ దెమ్ అపాలజైజ్. ఐ విల్ గివ్ గ్యారంటీ త్రూ యూ. నేను అంత అన్న తప్పు వాళ్ళు చెప్పారు నన్ను చెప్పు అని నేను చెప్పిస్తాను ఆయనతో. సారీ మీరు తప్పు చేస్తారు, మీరేమో చెప్పరు, మేము చెప్పాలా? మీరు చేయం, తప్పు మీది ఫస్ట్. ఇల్లీగల్ గా ఎంటర్ అవడం మీది తప్పు. పైగా మనోజ్ చెప్తే వచ్చారంటారంటే మనోజ్ని ఆ రోజు పొద్దున్నే ఈ స్టేయింగ్ ఇన్ మై హౌస్ ఇల్లీగల్లీ ప్లీజ్ టేక్ హిమ్ అవే అని పోలీసులు చెప్పాడు. పోలీసులు పంపించేశారు మనోజ్. ఆ ఇల్లీగల్ గా ఉన్నాడని పంపించేస్తే వాడిని తీసుకొచ్చి వాడు చెప్పాడు మేము వస్తున్నాం అంటారేంటి? వాడు లాజిక్ ఇది. మీకు అతన్ని ఇల్లీగల్ గా నా ఇంట్లో స్టే చేస్తున్నాడని పోలీసులు పిలిపించిన మోహన్ బాబు పంపించిన విషయం తెలియదా? తెలియకపోతే యువర్ నాట్ జర్నలిస్ట్. జర్నలిస్ట్ అని అన్ని విషయాలు తెలుసుండాలి, తెలిస్తేనే నువ్వు రావాలి. అయితే వచ్చినప్పుడు ఎలా ఆయనతో ఆయన రమ్మన్నాడు వచ్చా ఎలా వస్తావు? ఆయన్నే ఇల్లీగల్ అని పంపించేశారు కదా, ఆయనతో నువ్వు ఎలా వస్తావు? వచ్చి మళ్ళీ ఇల్లీగల్ గా ఎంట్రీ అయ్యి ఆయన వచ్చాడు మమ్మల్ని రమ్మన్నాడు అందుకని వెళ్ళామంటే యూఆర్ ఫూల్స్. సో మీరు వచ్చారు, మేము తోసుకుని రావడం సెక్యూరిటీని కాదని మేము గేట్లు తోసుకుని రావడం తప్పు అనమనండి. ఐ విల్ గివ్ గ్యారంటీ. మీరు వచ్చి నిలబడండి, నేను వచ్చి ఆ అన్న దగ్గర తీసుకెళ్ళి అన్న తప్పు నువ్వు అయిపోయింది, వాళ్ళు తప్పు చెప్పారు, నువ్వు సారీ చెప్పాను అయిపోయిందని నేను చెప్పిస్తా. ఐ విల్ గివ్ యూ గ్యారంటీ. నాకు అంత స్వతంత్రం ఉంది అన్న దగ్గర, మోహన్ బాబు గారితో నాకు అంత 45 ఏళ్ళ బంధం మాది కనుక నేను చెప్పిస్తాను, గ్యారంటీగా చెప్పిస్తాను. ఈసారి చెప్పమనండి. ముందే అడగటం కాదు, అడిగడం మీరు మీ సైడ్ నుంచి కూడా మీ తప్పు మీది తప్పు కనుక మీరు ఫస్ట్ సారీ చెప్పండి, నేను మోహన్ బాబుతో చెప్పిస్తాను. మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలకి మంచు మనోజ్ గారి సెకండ్ మ్యారేజ్ కారణమై ఉంటుందంటారా? అంటే విష్ణు గారు మ్యారేజ్ కి ఒక గెస్ట్ లాగా వచ్చి వెళ్ళిపోయారు. అదే కారణమా? ఎందుకంటే ఆ పెళ్లి మోహన్ బాబు వద్దన్నారు. ఎందుకు వద్దన్నాడు మోహన్ బాబు? ఊరినే వద్దల్లా. రే ఒక అధ్యయనం చేసి పెళ్లికి ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఆలోచించి చేయాలంటారా? నీ మొదటి పెళ్లి ఏమి ఆలోచించకుండా ఏదో జరిగిపోయింది, అలాగే అమ్మాయి ఏదో జరిగిపోయింది. ఇప్పుడు అమ్మాయి ఎందుకు విడిపోయింది భర్త నుంచి, నువ్వెందుకు విడిపోయావు నీ భార్య నుంచి? ఈ కారణాలన్నీ విశ్లేషించుకున్న తర్వాత వాళ్ళ టెంపరమెంట్లు వాళ్ళ యాటిట్యూడ్లు వేరు, మన టెంపరమెంట్లు మన యాటిట్యూడ్లు వేరు. ఈ మ్యాచ్ అవ్వవు. ఇవాళ ఏదో లవ్ అని చెప్పి లవ్ ఇస్ బ్లైండ్ అన్నట్టు లవ్ అని చెప్పి నువ్వు కలిసినా రాబోయే ముందు రోజుల్లో మన మధ్య పొరపక్షాలు వస్తాయి. మనం కలవదు, వాళ్ళ యాటిట్యూడ్ కలవదు, ఏదో గొడవలు వస్తాయి, మన కుటుంబంలో చీలికలు వస్తాయి, వద్దు అని అన్నాడు. అప్పుడు ఆయనకి లవ్ మూడ్లో ఉన్నాడు కనుక నో అన్నాడు. పెళ్ళి అయింది. సరే పెళ్లికి మరి నో అన్నా నిర్మల భార్య ఉంది కదా, భార్య కోసం భార్యను కంటతడి పెట్టుకోడు, కొడుకు పెళ్లికి నేను వెళ్ళకపోతే అని భార్య ఏడుస్తుంది కదా. సో భార్య కోసం తను కూడా వెళ్ళాడు, తన కంటతడి పెట్టించడం ఎందుకని తను దంపతులు వెళ్ళారు, అక్షింతలేసి వచ్చేసారు. విష్ణు నేను రాను అన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో నేను రాను అన్నాడు. అందుమీద విష్ణు రాలేదు కనుక విష్ణు మీద కోపం. ఇవన్నీ ఇట్లా జరుగుతున్న అనేక విషయాలు ఉన్నాయి. కాలేజీలో గొడవలు జరిగి కాలేజీలో అవినీతి జరుగుతుంది అందుకు అంటే నువ్వు ఇన్సైడరే కదా. కాలేజీలో యూఆర్ ఇన్సైడ్ లో కూర్చున్నది కాలేజీ, యూనివర్సిటీ, ఏదో మామూలు డబ్బా కాదు కదా యూనివర్సిటీ. దానికి ఏఐసిటియు కమిటీ మెంబర్స్, గవర్నమెంట్ నుంచి ఉంటారు మెంబర్స్, ఏఐటిసి నుంచి మెంబర్లు ఉంటారు. అది ఊరిని ఎవరు పడితే వాడు ఇష్టం వచ్చినట్టు చెక్ తీసుకుని డబ్బులు ఖర్చు పెట్టడానికి ఉండదు. దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక కమిటీ ఉంటుంది, ఒక ఫైనాన్షియల్ కమిటీ ఉంటుంది, ఒక అన్నీ ఉంటాయి. సో నువ్వు యూఆర్ ఇన్సైడర్, ఇఫ్ యూ ఫైండ్ ఎనీ డిఫాల్ట్ యూ జస్ట్ పుట్ ఇట్ ఇన్ ద మీటింగ్.
అరే అది చేయకుండా నువ్వు ఇన్సైడర్ గా ఉండాల్సిన వాడివి అవుట్ సైడర్ గా ఉంచుని ఎవడో పొరవ జరుగుతుంటే వాడితో చేరి నేను కూడా పొరవ జరుగుతానంటే హౌ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్? ఉమ్మడి కుటుంబ సభ్యులుగా ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉండే ఫ్యామిలీస్ లో మంచు ఫ్యామిలీ ఒకటి. అలాంటి కుటుంబం నుంచి పుట్టి పెరిగిన మంచు మనోజ్ గారు పెళ్లి తర్వాత గత సంవత్సరం నుంచి ఫామ్ హౌస్ లో ఉండడానికి కారణాలేంటి? అదేనమ్మా, అదే దారి తప్పిన బిడ్డ అంటుంది అక్కడే. పెళ్లి అయిన కారణం నుంచి ఎవరు కారణం? ఆడపిల్లని ఆ పిల్ల కారణం అని నేను అనను. సో పెళ్లియే కారణం అంట. పెళ్లి కారణం, పెళ్లి తర్వాత మారిపోయాడు అనేది కారణం. ఆ పెళ్లి తర్వాత ఆ పిల్ల వల్ల మారాడా, వాళ్ళ కుటుంబ సభ్యుల వల్ల మారాడా, లేదా అక్కడికి వెళ్ళాక కొత్తగా ఏర్పడిన స్నేహబంధాల వల్ల మారాడా, వీ డోంట్ నో, ప్రాక్టికల్ తెలియదు. కాకపోతే పెళ్లి తర్వాత నేను చూశాను, పెళ్లికి ముందు చూశాను, పెళ్లికి తర్వాత చూస్తున్నాను. పెళ్లికి ముందు ఎంత మంచివాడు అంటే విష్ణుని నాలాంటి వాళ్ళు కూడా విష్ణు కన్నా కూడా మనోజ్ చాలా బెటర్. ఎందుకంటే విష్ణు చాలా రిజర్వ్డ్, చాలా కమర్షియల్. అతని పని మనం 10 మాటలు మాట్లాడితే 2 మాటలు మాట్లాడతాడు, తప్పని వెళ్ళిపోతాడు. రిజర్వ్డ్గా ఉంటాడు, ఏ మాట అలా ఉంటాడు. ఇతనేమో చాలా చనువుగా కలుపుగోలుతనంగా అందరితోటి బ్రహ్మాండంగా మొత్తం ఉంటాడు. సో ఈజ్ వెరీ గుడ్ జమ్ ఆఫ్ ఎ బాయ్. విష్ణు కన్నా విష్ణు తన ప్రొఫెషన్, తను చాలా సీరియస్, ఎవరితో ఎక్కువ మాట్లాడు, ఎక్కువ మింగిల్ కాడు, రిజర్వ్డ్గా ఉంటాడు. అడిగిన దానికి సమాధానం చెప్తాడు, లేకపోతే కాదు అంకల్ అని వెళ్ళిపోతాడు. అదే వీడు అట్లా కాదు. ఒకవేళ తను మనం ఏదైనా మాట్లాడాడు, కాదు అలా కాదు అంకుల్ అని చెప్పి హీ ట్రై టు ఎక్స్ప్లెయిన్ అండ్ గో అహెడ్. అట్లాంటి ఒక నేచర్, చక్కటి పిల్లాడని. అలాంటి పిల్లాడు అసలు టోటల్ గా మారిపోయాడు. రఫ్నెస్ వచ్చేసింది, ఒక ర్యాష్నెస్, ఒక ఇటు పడితే అటు వెళ్ళిపోవటం, ఒక డిసిప్లిన్ లేకుండా, ఏ డిసిప్లిన్ పెరిగా డిసిప్లిన్ మొత్తం పోయింది ఆ పిల్లల్లో. సో ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి? పెళ్లి తర్వాత వచ్చినాయి. కనుక పెళ్లి తర్వాత ఈ మహానుభావం ముందే ప్రిడిక్ట్ చేశాడు. వాళ్ళ యాటిట్యూడ్స్, వాళ్ళ మైండ్ సెట్స్, మన మైండ్ సెట్స్, మన యాటిట్యూడ్స్ మనకు తెలుసు, వాళ్ళకి తెలుసు. ఈ 2 మ్యాచ్ కావు, ఇబ్బంది పడతామంటే వినలేదు. అది కూడా కనపడుతుంది. మంచు ఫ్యామిలీ ఇంట్లో ఉండే సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మిస్ అయ్యింది? మంచు విష్ణు గారి అసోసియేట్స్ అయిన విజయ్ రెడ్డి అండ్ కిరణ్ గారు ఆ సీసీటీవీ ఫుటేజ్ డ్రైవ్స్ ఎందుకు తీసుకెళ్లారు? ఏమి తీసుకెళ్ళలేదు. మనోజ్ మాట్లాడే మాటలన్నింటినీ మీరు అతను సందేశిస్తాను. అందుకని ఇన్ని ఇన్సిడెంట్ చెప్పాను. అతను నాన్న దేవుడు అంటాం, నాన్న కేసు బుక్ చేయటం, నాన్న వచ్చి మాట్లాడుతూ ఉంటే ఎవడు పోలీసులకు ఫోన్ చేయటం, మళ్ళీ నాన్న దేవుడు అంటాం. ఆల్ దీస్ తర్వాత ఇన్సైడర్ గా ఉండి ఎవడో రాళ్ళేస్తా ఉంటే నువ్వు అడ్డుకోవాల్సి నువ్వు కూడా ఒక రాయటం. అంటే వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఈస్ దట్ యూఆర్ డూయింగ్? సో ఆ పిల్లలు అతని మాటల్లో ఒక నిలకడ లేని మాటలు, ఒక నిజాయితీ లేని మాటలు. కనుక అతని మాటలు సీసీ ఫుటేజ్ ఏమికి మిస్ అవ్వాలో అది ఊటి లేదు. ఎందుకు మిస్ అవుతాయి? అన్ని ఉండి ఇది మాత్రం మిస్ అవుద్దా? అవన్నీ లేవు. ఉండే మాటలు తప్పితే ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. తను సమర్థించుకోవాలి కనుక, తను సర్దుకోవాలి కనుక. అది మోహన్ బాబు గారి యూనివర్సిటీ అయిన విద్యానికేతన్ లో ఫీజులు ఎక్కువగా కలెక్ట్ చేయడం వల్ల విద్యార్థి సంఘాలు చాలా గొడవలు చేశారు. ఆ గొడవల టైంలో మంచు మనోజ్ గారు విద్యార్థుల తరపున పోరాడుతూ ఈ గొడవలన్నింటికి కారణం మంచు విష్ణు గారే అని మాట్లాడారు. మంచు విష్ణు అక్కడ ఆ మాట మాట్లాడటమే తప్పమ్మా. అంటే ఫీజులు ఎక్కువ ఎవరు చెప్పారమ్మా? ఎక్కడ గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి, వాళ్ళు ఎవరు ఇష్టం వచ్చారు చేయలేడు. గవర్నమెంట్ రూల్స్ ప్రకారమే యూనివర్సిటీ అది. ఇట్స్ నాట్ ఎ ప్రైవేట్ కాదు, యూనివర్సిటీ అయింది. యూనివర్సిటీ దేర్ ఆర్ సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విచ్ ద యూనివర్సిటీ షుడ్ ఫాలో, లేకపోతే స్టేటస్ విల్ బి రిమూవ్. సో ఎట్లా చేస్తారు ఛార్జ్ ఎక్కువ? ఇంకా మోహన్ బాబు ఈస్ గివింగ్ 25% ఫ్రీ టు హ్యావ్ నాట్స్ ఫ్రీ. నేను పోయిన సంవత్సరం పోయిన అకాడమిక్ ఇయర్లో నేనే సాక్ష్యం, ఒక కాకినాడలో ఒక చాకలి వాడి కొడుకు బ్రహ్మాండమైన మార్కులు వచ్చినాయి, కానీ వాడు డబ్బులు కట్టుకుంటాను కానీ పిల్లలు చదివే గతి లేదు. సో వాడికి తెలిసిన ఒక మనిషి, రాజమండ్రిలో నాకు తెలిసిన ఒక మనిషి, ఇలాగండి వాడు మన దగ్గర చాకలు వాళ్ళు చేస్తూ ఉంటారు, వాడి కనుక హెల్ప్ చేస్తే బ్రహ్మాండమైన పొజిషన్కి వెళ్తాడు, ఆ చదువులు తల్లి వాడి ఆశీర్వాదం అంటే మార్కులు పంపించమన్నాడు. పంపించాను. ఇమ్మీడియట్గా అమ్మా విత్ ఇన్ అవర్ వాళ్ళ కాలేజ్ నుంచి నాకు ఫోన్ వచ్చేది. సార్ ఆ పిల్లల్ని అప్లికేషన్ తీసుకొని ఫిల్అప్ చేయమని వచ్చాను. వెళ్ళారు, అప్లికేషన్ తీసుకుని ఫిల్అప్ చేశారు. టుడే దట్ బాయ్ ఇస్ దేర్. గొడవలకి ఇప్పుడు రిలీజ్ కి రెడీగా ఉన్న మంచు విష్ణు గారి పాన్ ఇండియా మూవీ భక్త కన్నప్ప అనే రీజన్ అయి ఉంటుందా?
అది లేదు, దానికి నీకు సంబంధం లేదు. అంటే మూవీ హైప్ కోసం ఇలా గొడవలు చి, చి, చి. జరుగుతున్నాయని ఏమన్నా అనుకోవచ్చా? దీన్ని బట్టి సినిమాలు ఎవడు చూడటం ఇవన్నీ పిచ్చి అపోహలు తప్పితే ఆ. ఇలాంటి వాడికి ఫీలింగ్. మనోజ్కి ఏదో మొత్తం డబ్బు పెద్ద బడ్జెట్ తీస్తున్నాడు, పెద్ద పెద్ద. ఈ విష్ణు తీసుకున్న ఈ సినిమాకి మొత్తం నాన్న పెట్టేస్తున్నారు, నాన్న ఇచ్చేస్తున్నారు అని వాడు అపోహ. నాన్న ఇచ్చింది కాబట్టి వాడు సంపాదించుకుని సొమ్ముతో తీస్తున్నాడు. గుడ్ విల్, మోరల్ సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ఏ బిడ్డకైనా ఉంటుంది. అలాంటి మోరల్ సపోర్ట్గా ఆయన ఉన్నాడు అంతే. అంతేగాని మొత్తం అది అమ్మేసి ఇది అమ్మేసి మొత్తం ఈయన అమ్మేసి వాడికి ఇచ్చాం, వాడికి ఇచ్చింది ఆయన వాడు రిస్క్ చేస్తున్నాడు. 4 హిట్లు తీశాను, 4 ఫ్లాపులు తీశాను, ఒకటే దెబ్బ మన నేషనల్ లెవెల్లో వెళ్ళాలి, కొడితే జాక్పాటు కొడతాం, లేకపోతే ఈ సినిమాలో స్వస్తి చెప్పుకొని మన పనులు మనం చూసుకుందాం. వాడు సంపాదించిన వాడి కష్టాలతో వచ్చింది వాడు ఖర్చు పెట్టుకుంటున్నాడు ఛాలెంజ్గా. కొన్ని సంతకాలు ఉంటాయి, రేపు ఆ సంతకాలు డబ్బు కట్టాల్సి వస్తే సినిమా రిలీజ్ అప్పుడు కట్టగలిగితే కడతాడు, కట్టలేకపోతే ఇప్పుడు తన అమ్ముకుని కడతాడు. అది ఒక రిస్క్ చేస్తున్నాడు లైఫ్లో, ధైర్య సాహస్య లక్ష్యం చేస్తున్నాడు. అంతే కదా. దాన్ని వీడు అపోహపడుతున్నాడు. ఆ సినిమాకి ఏదో మొత్తం మోహన్ బాబుతో ఆస్తి అంతా ఇచ్చేస్తున్నాడు, డబ్బంతా దానికి ఇచ్చేస్తాడు, కాలేజీ డబ్బంతా ఇచ్చేస్తాడు. అలా కాలేజీలో సుమా అంత ఈజీగా తీసుకునేది. యూనివర్సిటీ అయినాక లాట్ ఆఫ్ స్టెప్స్ టు బి. ఒక ₹1,00,000 ఈ బోనస్ అంటే దాన్ని వీళ్ళు తీసుకోవాలంటే అంత ఈజీ కాదు. అది ప్రైవేట్ గా ఉన్నప్పుడు ఓకే, వాడు యూనివర్సిటీ అయినాక దేర్ ఆర్ లాట్ ఆఫ్ అన్నిటి క్వశ్చన్ ఆడిటింగ్ ఉంటుంది. దాన్ని ఎవ్రీథింగ్ క్వశ్చన్ యూనివర్సిటీ స్టేటస్ తీసేస్తారు పుచ్చుకొని. అలా ఎవరు చేస్తారు, పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నారు. అంటే ఏమి తెలియక ఏదో మాట్లాడేయాలి, మాట్లాడతాడు, ఏదో అక్కసు. అందుకని ఫస్ట్ గా చెప్పారు ₹10 కదా, అది అంతే. మంచు విష్ణు గారి ఒక మూవీ హాలీవుడ్ రేంజ్ లో తీసే ప్లాన్ ఉంది, అంటే పాన్ వరల్డ్ మూవీ. ఆ మూవీలో మంచు ఫ్యామిలీలో ఉన్న హీరోస్ అందరు కలిసి నటించే అవకాశాలు ఉన్నాయని సమాచారం ఉంది. అంటే మేమందరం కలిసే ఉన్నాము అనే మెసేజ్ కన్వే చేయడానికి ఆ మూవీ తీస్తున్నారా? ముందు అందరు కలిసే ఉన్నారమ్మా. గొడవలు అవుతున్నారు, చిన్న గొడవ అదే చెప్తా, ఏ ఇంట్లో లేని గొడవ ఇది బయటకు వచ్చింది కనుక ఇది అనుకుంటున్నాను. ఎన్నిళ్ళలో ఉండే గొడవ. నా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు, పిల్లలు గొడవ పడరా చిన్న విషయానికి పెద్ద విషయానికి కూడా నువ్వా నేనా, నాన్నకు నువ్వంటే ఇష్టం, నాన్నకు నేనంటే ఇష్టం అనుకుంటూనే ఉంటారు కదా. అది మామూలు ఏ ఇంట్లో అయినా 4 సంతానం ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు ఏ ఇంట్లో అయినా ఉండేది. అది ఇంటింటి రామాయణం. అది దాన్ని ఇక్కడ బయటికి దీనికి వచ్చేటప్పటికి కొంచెం తేడా వస్తుంది అంతే. అదర్వైజ్ పెద్ద విశేషం కాదు. కలిసే ఉన్నారమ్మా, రేపు కలిసే ఉంటారు కూడా, అవన్నీ సెటరేట్ అయిపోతాయి. హీరో అల్లు అర్జున్ గారు కేసు వివాదాల్లో చిక్కుకోవడానికి ముఖ్య కారణాలు ఏంటి? దీని వెనుక మెగా ఫ్యామిలీ ఏమైనా హస్తం ఉందా? చిచ్చి మెగా ఫ్యామిలీ హస్తం లేదు, మెగా ఫ్యామిలీ హస్తం లేదు. ఈ దీంట్లో ఓన్లీ రేవంత్ రెడ్డి ఒక కసి కార్పొడు. రేవంత్ రెడ్డికి సినిమా వాళ్ళు ఎవరు మర్యాద ఇవ్వట్లేదు అని కోపం ఉంది. పైగా రేవంత్ రెడ్డి విషయాన్ని ఈ ఫోన్లో దీంట్లో ఈ ఫంక్షన్ విషయంలో సెలబ్రిటీ పుష్ప ఫంక్షన్లో గౌకర్ నాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చెప్పి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు, గౌకర్ పేరు అని పక్కన అడిగి రేవంత్ రెడ్డి గారు. అది వీడికి కోపం. అంటే నాకు ముఖ్యమంత్రి పేరు గుర్తులేదా పెద్ద వీడు సారా, అందుకని మన మీటింగ్లో కూడా అదే మాట్లాడు. వీళ్ళైతే బార్డర్లో కాపలా కాసారా, వీళ్ళు ఏంటి డబ్బులు తీసుకుంటారు, డబ్బులు పెడతారు, డబ్బులతో పెడతారని పిచ్చివాగుడు వాగాడు. ఆ కోపం. అందుకని నేనేంటో నీకు నా పేరే గుర్తు, నా పేరు గుర్తుండేలా చేస్తానని ఒక. అంటే ప్యూర్లీ గవర్నమెంట్ అమ్మా, లేకపోతే అసలు దెర్ ఇస్ నో రీజన్, దెర్ ఇస్ నో లా టు అరెస్ట్ హిమ్. అది జరిగింది ఫెయిల్యూర్ ఆఫ్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది థియేటర్, ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్. ఇన్ వాట్ వే సెలబ్రిటీ ఇస్ కన్సర్న్. వచ్చాడు, అతను వచ్చినప్పుడు అరేంజ్మెంట్ చేయాల్సింది వాళ్ళు. నీ ఇంటికి ఒక ఇంటి ఒకళ్ళు పిలిచావమ్మా, నీ ఇంట్లో ఫంక్షన్ పిలిచావు విఐపీలు వస్తారు. సో విఐపీలను ఎట్లా చూసుకోవాలో, వాళ్ళకి ఏం కావాలో నువ్వు చూస్తావా, వచ్చే విఐపీనే వాడికి ఏం కావాలో వాడు చూసుకుని వస్తాడా? నువ్వేగా చూస్తావు, నేనే అంతేగా. మనం ఏమన్నా పిలిచినప్పుడు వాళ్ళు అలాగే థియేటర్కి వస్తున్న విఐపీ అతనికి అరేంజ్మెంట్ విఐపీ వస్తారంటే ఏం చేయాలి, ఏంటి జనాభా కంట్రోల్ అంటే వాళ్ళు థియేటర్ మేనేజర్ చూసుకోవాలి, పోలీసులు చూసుకోవాలి. అది వదిలేసి అతను అరెస్ట్ చేస్తారేంటి? మీ పోలీసుల వైఫల్యం. థియేటర్ వాళ్ళది మేనేజర్ అరెస్ట్ చేసాం,
మేనేజర్ అరెస్ట్ చేస్తారు, లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు, అది తీసుకోండి ఎనీ యాక్షన్, బెటర్ చనిపోయింది కనుక. ఈయనకేం సంబంధం అని పోలీసులు తప్పు చేశారు, వాళ్ళు 3 రోజుల ముందు వచ్చినా కూడా రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళు. సో ఇట్ ఈస్ ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్, ఇర్రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది థియేటర్ మేనేజ్మెంట్. వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఈ సడన్ గా తీసుకెళ్ళి ఇప్పుడు 5వ తారీఖు 4వ తారీఖు జరిగితే హిందువులు ఏం చేశారమ్మా, సడన్ గా 13వ తారీఖు వచ్చి శుక్రవారం తీసుకెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? ఏమొచ్చింది కదా? 4వ తారీఖు అయితే 5, 6 శుక్రవారం కనుక ఆ శుక్రవారాన్ని అప్పుడు కుదరలేదు. అందుకని ఈ నెక్స్ట్ శుక్రవారానికి వెయిట్ చేసి 13 కన్నా శుక్రవారం తీసుకెళ్తే లోపల వేసేయచ్చు, సాటర్డే సండే అని ప్లాన్ వేసుకుని. అందుకని అప్పుడప్పుడు వచ్చేసి పొద్దున్న నిద్రపోతున్నాడు, రూమ్ నుంచి లాక్కెళ్ళి వచ్చేసి బట్టలు మార్చుకోవడానికి అవకాశం కూడా తీసుకెళ్ళిపోయి టప్పని స్టేషన్ తీసుకెళ్ళిపోయి అతని రిపోర్ట్ రాసి ఇచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి టెస్ట్ చేయించి కోర్టు దగ్గర తీసుకెళ్ళిపోయి జైలుకి తీసుకెళ్ళిపోయారు. భగవంతుడు ఆ పిల్లాడి పట్ల ఉన్నారు కనుక జడ్జి గారు కరెక్ట్గా వాదోపాదనాక బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ మంజూరు చేసినప్పుడు వీళ్ళు అక్కస్తేర్లా బెయిల్ మంజూరు చేసినప్పుడు ఇమీడియట్ రిలీజ్ చేయకుండా టెక్నికల్ పాయింట్లు పెట్టి రాత్రి అంతా ఉంచారు. ఇప్పుడు సెలబ్రిటీ హోదాలో ఉన్న అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి? బెయిల్ కోసం పెట్టిన అంశాలు ఏంటి? ఏమి లాయర్ వాదించాడు, అతనికి ఏమి సంబంధం, అతనికి సంబంధం ఏముందంటే అతను వచ్చినప్పుడు ఫెయిల్యూర్ ఆఫ్ ది మేనేజ్మెంట్, ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీసు బాధ్యత కాదా? జనాలు ఉన్నప్పుడు వాళ్ళు పెట్రోలింగ్ వెహికల్స్ ఎందుకు ఇచ్చారు వాళ్ళకి? వాళ్ళు అడగాలి, పర్మిషన్ అడిగారు, లెటర్ ఉంది, వాళ్ళు చూపించారు, పోలీసు ఎందుకు రాలా? ఇవన్నీ వాళ్ళ తప్పిదాలు పెట్టుకుని వాళ్ళ తప్పిదాలు కాబట్టి నా క్లయింట్ని అనుసరించారు. నా క్లయింట్ ఏమన్నా థియేటర్లో లోపలికి వెళ్ళొద్దు, టికెట్ తీసుకున్న వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళొద్దు, అందరూ బయట ఇవ్వడం, నా క్లయింట్ ఏమన్నా అడిగారా? పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ గారు మాట్లాడుతూ సీఎం గారి పేరు మర్చిపోవడం అనే వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యి వైరల్ అయ్యింది. ఆ వీడియోకి సంబంధించిన కారణాలతోటే గవర్నమెంట్ తనని అరెస్ట్ చేయించిందనే వార్త వినిపిస్తుంది. మర్చిపోవడం కూడా ఒక రకంగా అవమానించినట్టే కదా? అది ఎట్లా పెద్ద ఇంటర్నేషనల్ పేరు అంటే మా గుర్తుపెట్టి ఆయన ఫీల్డ్ వేరు, నీ ఫీల్డ్ ఇప్పుడు నీ ఫీల్డ్ ఉందమ్మా, నీ ఫీల్డ్ ఈ ఫీల్డ్. నేను పొలిటికల్ డేస్ లో పేరు చెప్పు, ఓ మినిస్టర్ పేరు చెప్పు, నువ్వు మినిస్టర్ పేరు చెప్పు, నీకేమైనా గుర్తుంటుందేమో? గుర్తున్నాయండి, ఉంటే నువ్వు ఫీల్డ్ జర్నలిజం లో ఉన్నా కానీ నీకు గుర్తుంటుందమ్మా. ఇప్పుడు నా వేరే ఫీల్డ్, నా సినిమా ఫీల్డ్, నాకు ఏం అవసరం? నేను సినిమాలు రాజకీయాలు ఉన్నా నాకు అవసరం, మిగతా వాళ్ళకి ఏం అవసరం? వాళ్ళ కెమెరామెన్లు ఎవరు, డైరెక్టర్లు ఎవరు, ఇండస్ట్రీలు ఎవరు దగ్గరికి వెళ్ళారు, అంతేగా ఉంటుంది. గౌకర్ వాడికి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సీఎం, అలాగే భాష ఉంటుంది తప్పితే ఎవరో మన దగ్గర మనకు బాగా తెలిసినోడు అయ్యాడంటే మన రామారావు గారు అయ్యారు, మన రాజశేఖర రెడ్డి గారు అయ్యారు, ఆ పేర్లు గుర్తుంటాయి. ఎందుకంటే వాళ్ళు చరిత్రకారులు, వాళ్ళ ఒక నేపథ్యం ఉన్నవాళ్ళు, పాపులర్ ఫిగర్స్, పర్సనాలిటీస్. ఇతను ఏం పర్సనాలిటీ, ఏం పాపులర్ ఫిగర్? సీఎం అవగానే ఇతను దేశమంతా గుర్తుపెట్టుకోవడానికి 4 కోట్ల తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సి ఏముంటుంది? అంత పర్సనాలిటీ కాదు, అంత సీనియారిటీ, అంత పెద్ద మహాను బ్యాక్డ్రాప్ ఉన్న మనిషి కాదు కదా. బై స్లిప్ మర్చిపోయాడు, ఇమ్మీడియట్గా అడిగి చెప్పాడు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం, రేపు ఎవరు ఉంటారో కూడా తెలియదు. ఇప్పుడు సీఎం అని గుర్తుపెట్టుకున్నా రేపు మళ్ళీ మారుతాడు, రెండో కృష్ణ ఎవడో వస్తాడు. కాంగ్రెస్ కల్చర్ కదా, కనుక అది గుర్తుండకపోవడం అనేది పెద్ద నేరం కాదు. చాలా మంది గుర్తుంటారు, చాలా మర్చిపోతారు. నా ఫీల్డ్ కాని ఫీల్డ్ అతను ఎమ్మెల్యే రాజకీయాల్లో ఉన్నాడు, అతను సీఎం పేరు తిరిగి అంటే అతను ఈజ్ నో వే కనెక్టెడ్ రాజకీయాలు. సినిమాలు ఒక ఫ్రెండ్ కోసం వెళ్ళాడు, ఆ రోజు పార్టీ కోసం కూడా వెళ్ళా. ఒక ఫ్రెండ్ కోసం, ఫ్రెండ్కి ఇచ్చిన మాటల కోసం ఆ ధర్మాన్ని కాపాడటానికి వెళ్ళాడు. అంతే వెళ్ళాడు, వచ్చాడు. అప్పుడు కూడా చెప్పాడు నాకు ఏ పార్టీ సంబంధం లేదు. సో అతను మర్చిపోయాడని దాని మీద కసి నీకు గుర్తుండేలా చేస్తాను, నా పేరే మర్చిపోతావు నువ్వు, నీకు గుర్తుండేలా చేస్తాను అని ఈ కార్యక్రమం. సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో తప్పెవరిదంటారు? తల్లి బిడ్డలదా, లేక థియేటర్ యాజమాన్యందా, లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ప్రొటెక్షన్ ఇవ్వని పోలీస్ డిపార్ట్మెంట్ దా? ఇప్పుడు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ది, మేనేజ్మెంట్ది, ప్రభుత్వాన్ని కూడా, ప్రభుత్వాన్ని ఈ మిడ్ నైట్ షోలు, ఈ బెనిఫిట్ షోలు వద్దండి, దందా, ఇది ఒక దరిద్రము, ఎక్కడ ఏ రాష్ట్రంలో దరిద్రం మా రాష్ట్రంలో వద్దు, ఇవ్వద్దండి అని
మా లాంటి వాళ్ళం బతిమని వినతి పత్రాలు కూడా ఇచ్చాం. చాలా మంది అందరూ కలిసి ఇచ్చాం. నేను 2-3 వినతి పత్రాలు కూడా వెళ్ళాయి. ప్రభుత్వం కేర్ చేయకపోయేటప్పటికి వద్దు అని దాన్ని వినిపించుకోలేదు కానీ కోర్టులో వేసారు కొంతమంది మా వాళ్ళు. కోర్టులో కేసు వేస్తే కోర్టులో టైం లేదు, షార్ట్ టైము, 2వ తారీఖు 5వ తారీఖు రిలీజ్, వాళ్ళ 3వ తారీఖు వచ్చి దాన్ని చేయలేము, సో మీరు వాళ్ళు రిలీజ్ చేయనివ్వండి, అవన్నీ ఆ లెక్కలేంటి అవన్నీ మేము 17వ తారీఖు తెలుస్తాం అని కోర్టు 17వ తారీఖు వాయిదా వేసింది. సో 17వ తారీఖు ఆ హీరింగ్ ఉంటుంది. సో అది తప్పు అనేది ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అది ఆ జాగ్రత్తలు తీసుకొని ఏముందమ్మా, పోలీసులైనా మేనేజ్మెంట్ అయినా జనాలు హడావిడి వాళ్ళు పర్యవేక్షణ ఉంది కనుక జనాలు ఎక్కువగా ఉన్నారు, మీరు ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా రండి, వీళ్ళందరినీ లోపలికి థియేటర్కి టికెట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర, టికెట్లు లోపలికి పంపించేస్తాం, క్రౌడ్ తగ్గుద్ది, అప్పుడు రండి అంటే వస్తారు, అంతే కదా. అది గతంలో దేవరాశ ఆడియో ఫంక్షన్ ఎందుకు క్యాన్సిల్ అయింది? దేవరా ఫంక్షన్ ఇట్లాగే ప్లాన్ చేశారు, 50,000 75,000 ప్లాన్ చేస్తే 2,50,000 వచ్చారు జనాలు. అమ్మో సార్ మా సెక్యూరిటీ మేము పెట్టింది ఈ థియేటర్ కెపాసిటీ 75,000, సో దీనికి సరిపడా పెట్టాము మేము, ఎవరు ఇంతమంది ఎక్కడెక్కడ నుంచి ఇటు నుంచి వచ్చేసారు, మా వల్ల కాదు, సెక్యూరిటీ ఇవ్వలేము, ఏమైనా జరిగితే మేము బాధ్యులు కాదు, మీరు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయండి అని పోలీసులు చెప్పారు, బాధ్యతగా వాళ్ళు చెప్పారు. ఇమీడియట్గా అప్పటికే డెకరేషన్ చేసే 50 లక్షలు ఇదైనా సరే ఓకే, పోతే పోయింది, 50 లక్షలు మ్యాటర్ కాదు, వాళ్ళది ఈ తొక్కిస్తాటి ఏదైనా 10 మంది పోతే మనకి మన బాధ్యత ఉంది కనుక వద్దు, వాళ్ళు ఫ్యాన్స్ అన్నాక వినరు, ఇక ఫ్యాన్స్ అన్నాక రెచ్చిపోతూ ఉంటారు, ఏదైనా అయితే వద్దు క్యాన్సిల్ చేసుకో, డబ్బులు పోయినా పర్వాలేదు క్యాన్సిల్. అది ఎందుకు క్యాన్సిల్ చేశారు? పోలీసులు అప్రమత్తమై వాళ్ళు చెప్పబట్టి. ఇక్కడ అదే పోలీసులు ఆ పని చేయలేదే, అదే పోలీసులు ఇక్కడ ఫోన్ చేసి ఏమిటి క్రౌడ్గా ఉంది, కొంచెం తర్వాత రమ్మంటే ఒక పావుగంట ఆగి రమ్మనంటే ఆటోమేటిక్గా చెప్పేవారు, ఇప్పుడు రావద్దు కొద్దిసేపు ఆగి రమ్మంటే ఆగి వచ్చేవాడు, అప్పుడు జనాలు లోపలికి వెళ్ళిపోయారు, మామూలు 100 మంది 150 మంది ఉండేవారు, 10 పోలీసులు చూసుకునేవారు, ఏ గొడవ లేకుండా ఉండేది. అది ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్. ఈ ముగ్గురు కాకుండా మరొకరు నైట్ చనిపోయింది, బిడ్డ చావుబతుకులో ఉన్నాడు, ఆ తల్లి చనిపోయింది కనుక మనం మాట్లాడకూడదు కానీ ఈ టైంలో, కానీ నిజం మాట్లాడుకుంటే ఇర్రెస్పాన్సిబుల్ ఫాదర్ ఒక బిడ్డడు ఎంత మారాన్ని చేస్తే మాత్రం, ఎంత గొడవ చేస్తే మాత్రం అర్ధరాత్రి సినిమాకి ఆ బిడ్డను తీసుకుని వస్తారమ్మా? నువ్వు నీ బిడ్డడు అడిగాడు అనుకో, పెళ్ళయిందా? కాలేదు కదా. సో ఒకవేళ పెళ్ళయింది, నీకు బిడ్డలో ఉన్నారనుకో, నీ బిడ్డడు మారాన్ చేశాడని అర్ధరాత్రి ఎక్కడికైనా తీసుకెళ్తావా? బుద్ధిందా లేదా? సినిమా కోసం ఈ రాత్రి వెళ్తావా? రేపు పొద్దున చూద్దు కానీ ఎంత మారాన్ చేసినా నోరు ముయ్యి అంటాం కానీ, అయ్యో మారాన్ చేశాడు సినిమా చూడాలంటున్నాడు అర్ధరాత్రి వెళ్తావమ్మా? ఎంత అబాధ్యత అది, ఎంత ఇర్రెస్పాన్సిబిలిటీ అది. పేరెంట్స్ ఇర్రెస్పాన్సిబిలిటీ కాదు అది, డెఫినెట్గా పేరెంట్ ఇర్రెస్పాన్సిబిలిటీ కదా. సో కాకపోతే ఇప్పుడు చనిపోయి బిడ్డలు బాధలుగా ఉండగా వాళ్ళ మీద కూడా ఒక నింద వేయటము, వాళ్ళ మీద కూడా తప్పు అని చెప్పడం సబబు కాదు కనుక, సంస్కారం కాదు కనుక తను మాట్లాడలేదు. కానీ తప్పులు అంటే ఈ తప్పులు. దీంట్లో అర్జున్ ఎక్కడ ఉన్నాడు? మేనేజ్మెంట్లో అర్జున్ లేడు, పోలీసులు అర్జున్ లేడు, వాళ్ళ ప్రభుత్వంలో అర్జున్ లేడు కదా. అర్జున్ పాత్ర ఎక్కడి నుంచి వస్తుంది దోషిగా? కేవలం అర్జున్ మీద కసి తీర్చుకుంటారు తప్పితే ఇంకోటిగా. ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఒక అస్తవ్యస్తమైన, ఒక హీనమైన, క్షుద్రమైన, ఒక అవినీతిమయమైన, ఒక ఆశ్రిత పక్షపాతమైన, దుష్ట దుర్మార్గ దుర్నీతి దుస్సాహసం చేసే ఒక ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి నీతి లేదు, ఒక నిజాయితీ లేదు, అబద్ధాల ఆరబోతోటి కాలక్షేపం చేస్తుంది. విషయాన్ని ప్రజల దగ్గర నుంచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది. ఒక్క హామీ నెరవేర్చారా? ఒక్క హామీ తెలంగాణ ప్రభుత్వం నెరవేర్చిందా? ఆ 47,000 కోట్ల రుణమాఫీ ఉంటే 21,000 కోట్లు తీర్చేసి మేము రుణమాఫీ తీర్చేసామంటారా? పచ్చి అబద్ధం కాదా? బస్సులు పెట్టేసేసి ఆరాళ్ళకి పెట్టేసామన్నారు, ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకి ఏదో పథకం చెప్తారు, ఏమైనా చేశారా? బస్సులు వేస్తామో, ఆడపిల్లలకు ఇబ్బంది లేకుండా బస్సులు వేస్తామో అన్నారు, ఎక్కడేసారు? బస్సులు తక్కువయ్యి కొత్త బస్సులు ఉన్న బస్సులు పీకేసారు, తక్కువయ్యి ఆడపిల్లలు బస్సు ఆపలేదని ఆపి డ్రైవర్ని కొడుతున్నారు. ఇది మీ ఉచితమా?
ఉచిత గ్యాస్ ఇస్తా అన్నారు. ఎప్పటి నుంచి ఇస్తారు? ఉచిత గ్యాస్ లేదు, అన్ని ఆలోచిస్తాం. ఆ రోజేమో రుణమాఫీ ఏమో 9వ తారీఖు సంతకం పెట్టగానే తొలిపోయి అదే అన్నారు. 9వ తారీఖు పోయి సగం చేశారు, ఇప్పుడు August 15th కన్నా సగం చేశారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అంటున్నారు. ఎన్ని దోపిడీ రాజ్యం, దుర్మార్గ రాజ్యం. హైడ్రా కావాలి, కరెక్ట్, అందరూ కోరుకుంటారు, మంచిదే నదులు. కానీ హైడ్రాకి నువ్వు పేదల ఇల్లు కొడతావేటి? దమ్ము ఉంటే ఓఎస్సీ కాలేజీ 3 చెరువుల మధ్య ఉంది, కొట్టు. నీ పొంగులేటి శ్రీనివాస్ బఫర్ జోన్లో ఉంది, కొట్టు. నీ అన్న ఇల్లు బఫర్ జోన్లో ఉంది, పగలగొట్టు. నీ కిరణ్ కుమార్ రెడ్డి పాత కాంగ్రెస్ నీ మిత్రుడు కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు అయ్యప్ప సొసైటీ దగ్గర ఒక 27 బిల్డింగులు అన్యాక్రాంతంగా వాళ్ళ ట్రస్ట్ తాలూకు భూములను ఆక్రమించి కట్టాడు. అది పర్మిషన్ లేకుండా కొట్టు. అవి కొట్టవా? పేదలు రాత్రనక పగలనక ఎండనక వాననక వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి చీర వేసుకుని వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కూరుస్తావా? వాళ్ళ గుండెల మీద తంతావా? వాళ్ళకి టైం ఇవ్వవా? ఓవైసీకి టైం ఇస్తే వాళ్ళకి ఇవ్వవా టైము? బుద్ధి జ్ఞానం ఉందా నీకు? వాళ్ళకి పర్మిషన్ ఎవరిచ్చారు కట్టుకోవడానికి? వాళ్ళకి ఎలక్ట్రిక్ స్తంభాలు ఎవరేశారు? నీ ప్రభుత్వం కాదా? వాటర్ డ్రైనేజ్ పర్మిషన్లు ఎవరొచ్చారు? నీ ప్రభుత్వం కాదా? మీ ప్రభుత్వమే అన్ని పర్మిషన్లు ఇస్తుందా? వాళ్ళు కట్టుకుంటారు అన్ని ఇస్తుందా? అంటే అప్పుడు మీ ఆఫీసర్లో పందికొక్కులు అమ్మేసి పర్మిషన్ ఇచ్చారా? ఇప్పుడు మీరు పందికొక్కులు మేయటానికి వాళ్ళు కూరుస్తారా? పేదల ఇల్లు వాళ్ళకేమో టైం ఇస్తారా? ఇవ్వండి వీళ్ళకి కూడా. వీళ్ళకి వీళ్ళ ఆస్తులు కూల్చండి తప్పులేదు. వాళ్ళ నదుల మీద కట్టారన్నా కూల్చండి, వాళ్ళకి తప్పు కాదు. కట్టినోడు తప్పు, వాడు పర్మిషన్ ఇచ్చిన నీ తప్పు, వాళ్ళు కొనుక్కున్నారు. ఇప్పుడు వాళ్ళ కాంపన్సేషన్, వాళ్ళ ఆస్తి, వాళ్ళ స్థలానికి విలువైన దీని ఎక్కడో 2 బిళ్ళు ఇటుకు వెళ్తే అలాంటి ఈ ప్రభుత్వం ఒకటి గుర్తు ఉంచుకోవాలి. ఇవాళ హైడ్రా పేరుతోటి ప్రజల గుండెల మీద తల్లిని ప్రజల గుండెల మీద తన్నిన ఈ ప్రభుత్వం ఒకడు పేదల శోకం ఘోర శాపం ఆరిపోవని అగ్నికణం. వీళ్ళ పతనానికి పునాదులు ఆ కన్నీళ్లు, అది తెలుసుకోవాలి. వీళ్ళ పునాదులు వేసుకుంటున్నారు, పేదల కడుపు మీద తంతున్నారు, పేదల గుండెల మీద తంతున్నారు. వీళ్ళ మూటల కోసం ప్రజలు చూస్తున్నారు. వీళ్ళ పతనానికి పునాదులు పడుతున్నాయి. ఆ కన్నీళ్ళే వాళ్ళ కన్నీళ్ళే వీళ్ళ పతనానికి పునాది రాళ్ళు. కనుక ప్రభుత్వం, ఈ అహంకార ప్రభుత్వం, ఈ దుర్మార్గమైన ప్రభుత్వం, ఈ అరాచకపు ప్రభుత్వం, ఒక ఆలోచన లేని, ఒక విజ్ఞత లేని, ఒక విచక్షణ లేని, ఒక వివేకము లేని, ఒక సంస్కారం లేని, ఒక నయవంచిక ప్రభుత్వం ఇది. ప్రజలను మోసగించే ప్రభుత్వం. ఈ సంవత్సరం పాటు ప్రజల వంచన పాలన జరిగింది. ఈ అన్ని అబద్ధాలే, అన్ని నాటకాలే, అన్ని బిల్డప్లే. మాట వెళ్తే ఆ భాష, ఆ సంస్కారహీనమైన భాష ఒక సీఎం మాట్లాడతాడు. అసెంబ్లీలో పెగులు తీసి మెడలో వేసుకుంటానంటాడు, ప్యాంటులు ఊడదీస్తానంటాడు, వేప చెట్టుకు ఎలా తీస్తాడు, అసహ్య భాష మాట్లాడతాడు. పిల్లల బడి దగ్గరికి వెళ్ళి, పిల్లల స్కూల్ అక్కడికి వెళ్ళి ఆ ఫంక్షన్లో బూతులు మాట్లాడతాడు. ఫారిన్కి వెళ్ళి విదేశీ తెలుగు వాళ్ళ దగ్గర 20 అడుగుల గోతు తీసి పాతి పెడతారని చిల్లర భాష మాట్లాడతాడు. రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెడతారంటాడు. రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఈ తెలంగాణకి ఏమి అవసరం, ఏమి సంబంధం రాజీవ్ గాంధీకి? రాజీవ్ గాంధీ బతికిన వాళ్ళు ఏనాడైనా తెలంగాణ గురించి ఒక మాట మాట్లాడాడు? మాట్లాడకపోగా పైగా ఆయన చేసే దుశ్చర్య ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి అంజయ్యని మహానుభావుడు, చాలా సౌమ్యుడు, అందరికీ మంచివాడుగా, అందరిలో తల్లకి మంచివాడుగా ఉన్న పేరు తీర సౌమ్యుడు ఆయన్ని నిండు ఎయిర్పోర్ట్లో, ఆఫ్టర్ ఆల్ ఆ టైంలో హీజ్ ఓన్లీ ఎంపీ, హీజ్ అజయ్ గారు సీఎం ఆఫ్ ది స్టేట్, తెలంగాణ స్టేట్. అలాంటి స్టేట్కి అన్నట్టు తెలంగాణ కాదు, సమైక్యాంధ్ర, కానీ ఈజ్ తెలంగాణ వ్యక్తి. ఆ వ్యక్తిని దూషించి అవమానించి 10 మందిలో ఎయిర్పోర్ట్లో అవమానిస్తే ఆయన కంట తడి పెట్టుకున్నాడు. దాని పుట్టుక అందువల్ల కదా తెలుగుదేశం పుట్టింది. ఆ అజయ్ గారి కన్నీళ్లే తెలుగుదేశానికి పునాది రాడు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హైడ్రా కూల్చివేతలైనా, రైతు రుణమాఫీ అయినా ప్రజల నుంచి ప్రభుత్వానికి చాలా రకంగా వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజల సొమ్ము, తెలంగాణ బడ్జెట్ దోచుకోవడానికి అధికారంలోకి వచ్చిందంటారా మీరు? 100% వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ యొక్క DNA,
కాంగ్రెస్ యొక్క ప్రథమ పాలసీ ఏ స్టేట్లో వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నా అక్కడ నుంచి మూటలు చేరవేయాలి, వాళ్ళ అధిష్టానానికి మూటలు చేరవేయాలి. అదే కార్యక్రమం. వాళ్ళు చేరవేస్తారు 5 ఏళ్లలో, ఎంత చేరవేయాలో చేరేస్తారు, వాళ్ళు ఎంత చేర తీసుకోవాలో చేర తీసుకుంటారు. ఆ తర్వాత 5 ఏళ్ళ తర్వాత కూర్చుంటారు. మళ్ళీ గోతికాడిని అక్కడ ప్రజలు తరివేస్తారు 5 ఏళ్ళ తర్వాత గోతికాడిని అక్కడలో కూర్చుని ఎప్పుడు మళ్ళీ అవకాశం దొరుకుతో అప్పుడు మళ్ళీ మరో అబద్ధాలు చిట్టా తయారు చేసుకుని వస్తారు ప్రజల ముందుకి. అంతే కదా ప్రభుత్వం. అందుకని దేశమంతా తరిమి కొడుతున్నారు. దేశమంతా అన్ని చోట్ల చీపో అంటున్నారు. ఇక్కడేదో తంతి గారెల బట్టలో ఒక అనూహ్యమైన క్యాలిక్యులేషన్ వచ్చేసారు అధికారులు. అయితే దేశమంతా కాంగ్రెస్ చీపో అన్నారు. మనం జరిగే రాష్ట్రాలు కానీ రేపు జరగబోయే ఢిల్లీలో కానీ కాంగ్రెస్కి పుట్టగతులు లేవు. కాశ్మీర్లో గెలిచింది కాంగ్రెస్. కాశ్మీర్లో గెలిచినప్పుడు కాంగ్రెస్ ఎక్కడ గెలిచింది? కాంగ్రెస్ 2 సీట్లు గెలిచింది. నేషనల్ కాంగ్రెస్ మేము గెలిచాం అంటారు. వీళ్ళకి ఒక సీటు మంత్రి పదవి ఇవ్వమంటే కూడా చీపోమన్నాడు ఫరూక్ అబ్దుల్లా. కనుక కాంగ్రెస్ పతనం అయిపోయింది. ఒక ఆంగ్లేయ, ఒక నాన్ ఇండియన్, ఒక విదేశీ రాయుల చేత ప్రారంభించబడిన కాంగ్రెస్ పార్టీ బెసెంట్ అనే బ్రిటిష్ ఆవిడ పార్టీని స్టార్ట్ చేసింది. విదేశీ రాయలు. ఇవాళ మరో విదేశీ రాయల చేతిలో పార్టీ ఉంది. అది మరో విదేశీ రాయలతోటి సమాప్తం అవబోతుంది. అంతే. కాంగ్రెస్ అనేది పూర్వ సమాప్తం. ఒక విదేశీ రాయలతో మొదలు మరో విదేశీ రాయలతో ముగింపు అయిపోతుంది. అందులో ఆఖరి దీపం లాగా ఈ గమ్ముకుని తెలంగాణకు వచ్చింది లక్కీగా. అంతేగాని ఈ ప్రభుత్వం అంతే. పిల్లి కోత, పిల్లి మ్యావను, నక్క ఓడ పెట్టును, కుక్క మురుగును, పాము బుసకొట్టును, ఇది ఎంత నగ్న సత్యాలు. కాంగ్రెస్ మోసగించును, అవినీతి చేయును, డబ్బులు దాచుకును అనేది వీళ్ళ నైజం. ఆ నైజం ఎంత స్వచ్ఛమో ఈ వీళ్ళ నైజమో అంతే స్వచ్ఛం. పుష్ప 2 సినిమా రిలీజ్ డేట్ కన్నా ముందు రోజే ప్రీమియం షో రిలీజ్ చేయడానికి ముఖ్య కారణాలేంటి? ఒకప్పుడు ప్రీమియర్ షో కొన్ని థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ చేసేవారు. ఇప్పుడు ప్రతి థియేటర్ లో రిలీజ్ చేస్తున్నారు. ఎందుకని అలా? అదేనమ్మా, అది ఆ తప్పు. అది వద్దనేగా ఎప్పటి నుంచో పోరాటం చేస్తుందో ఆ తప్పు వల్ల ఇలాంటి జరుగుతుంది. ఎందుకంటే ప్రజల్లో ఉన్న అభిమానాన్ని వాళ్ళని ఒక టెంప్టేషన్ తీసుకెళ్ళిపోయి ఈ సినిమా చూడకపోతే చచ్చిపోతాం, ఇవాళ ఈ ప్రీమియర్ షో చూడకపోతే ఏమో అయిపోతాం అని ఒక టెన్షన్ తీసుకెళ్ళిపోయి వాళ్ళని పిల్లలు అమ్మల నాన్న దగ్గర లాక్కొచ్చి ఏడిపించి ఇలా జరిగిపోతాం. ఇది వద్దని ఎప్పటి నుంచో అలాంటి చెప్తున్నాం. పుష్ప 1 ఎప్పుడు ఆడింది, ఎలా ఆడింది? పుష్ప ఉన్నప్పుడు మరి ఆడినప్పుడు థియేటర్లు మామూలు రేట్లే ఆడినాయి, ఎక్కడ పెంచలేదు. ప్లస్ కరోనా పీరియడ్ పైగా మరి ఆ టైంలోనే పుష్ప 1 అక్కడ బ్రహ్మాండం కలెక్ట్ చేసింది. సినిమా బాగుంది, కలెక్ట్ చేసింది. ఈ దందా ఎందుకు, ఈ దోపిడీ ఎందుకు అని మా లాంటి వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నాం. ఏ ప్రభుత్వం ఇప్పుడు స్పందిస్తాడు? ఒక మరణం జరిగినా కానీ, అంటే ఈ ప్రభుత్వాలకి ఇలాంటి ఉపద్రవం ఏదో జరిగితే కానీ కళ్ళు తెరవు. అంతే చెప్తే సజావుగా ఆలోచించడం కానీ ఎందుకు దీనికి తప్పు జరుగుతుంది, దోపిడీ జరుగుతుంది. దోపిడీ దోచుకుంటే వాళ్ళ దగ్గర మనం రేపు వెళ్ళి మా సంగతి ఏంటని అడగచ్చు. ఒక అజీమ్ వస్తారని ఒక పెద్ద స్మగ్లర్ ఉండేవాడు అన్న. ఆయన ఇలాగే మొత్తం ఆంధ్ర సినిమా వాడు, రాజకీయ నాయకులు ఆయన గురించి స్మగ్లింగ్ చేసి సంపాదిస్తాడు అది మాట్లాడేవాడు బయట. ఒకళ్ళు వెళ్ళి ఇలాంటి జర్నలిస్ట్ ఒకళ్ళు, ఏమండి మిమ్మల్ని పొలిటీషియన్స్, సినిమా వాళ్ళు ఆ పొలిటీషియన్స్ ఎక్కువగా మిమ్మల్ని రోజు ఏ మీటింగ్లో వచ్చినా మిమ్మల్ని గురించి అబ్యూస్ చేస్తున్నారు అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? వాళ్ళు డే టైంలో నన్ను తిడతారు, రాత్రి ఏంటంటే బిచ్చం కోసం నా దగ్గరికి వస్తారు అన్నాడు. డబ్బుల కోసం. పొద్దునే తిడతారు, రాత్రి అయితే డొనేషన్ నా దగ్గరికి వస్తారు. వాళ్ళ గురించి అలాగే వీళ్ళు తిడతారు. వెళ్ళి ఆర్టిస్ట్ దగ్గర, సినిమా వాళ్ళ దగ్గర మాకు చందా ఇవ్వండి, మాకు లేదా అది ఇవ్వండి అడుగుతారు. ఈ బాబుతో అంతే. పుష్ప 2 సినిమా టికెట్ రేట్స్ ఎందుకు పెంచాల్సి వచ్చింది? అంటే ఒక బాహుబలి, RRR కలెక్షన్స్ కంటే ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయని చూపించుకోవడానికి అలా టికెట్స్ రేట్స్ కాదమ్మా. ఆ సిస్టమే రాంగ్ సిస్టమ్. రాంగ్ సిస్టమ్ వచ్చినాక ఈ పెంచడానికి పర్మిషన్ వచ్చినాక ఈ పెంచడానికి ఏముంది? పెంచడానికి ఆ సిస్టమే తప్పు. ఆ సిస్టమ్ ప్రభుత్వం, అందుకని ప్రభుత్వాన్ని తప్పు అంటున్నాను.
ప్రభుత్వం అనాలోచితంగా సిస్టానికి అంగీకారం చెప్పడమే తప్పు. ఇది ప్రజలు దోచుకునే విధానం. దీనికి పర్మిషన్ ఎలా ఇస్తామని ఆలోచించాలి ప్రభుత్వం. అలా కాకుండా డబ్బున్నవాడు ఆ ప్రొడ్యూసర్ ఆ హీరో వచ్చేసారు కనుక వాళ్ళ మొహాలు చూసేసి ఇచ్చేయటమేనా? ప్రభుత్వానికి విచక్షణ లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏమాత్రం విచక్షణ లేని ప్రభుత్వం. అధికారాన్ని ఇచ్చేసావంటే నీ బాధ్యత ఏంటి? ప్రజల గురించి కదా, నువ్వు పాలన కదా చేయాలి, ప్రజల కోసం కదా ఆలోచించాలి. నువ్వు ప్రజాసేవకుడు కదా, నువ్వు దీనివల్ల ప్రజలకు మంచి చెడు ఆలోచించాలి కదా. నువ్వు ఆలోచించలేము. మాలాంటి వాళ్ళు ఆలోచించి చెప్పాము, దాని జరుగుద్ది, ఇలా ఎమోషన్ క్రియేట్ అవుతుంది, అనవసరం అర్ధరాత్రి షోలేంటి, లేనిపోని అవాంతరాలు జరుగుతాయి. ఈ ప్లస్ మోసం, ఒక బ్లాక్ లో ఒక టికెట్ అమ్మితే వాడిని పట్టుకుని జైల్లో వేస్తారే. మీరు వాళ్ళు చెప్తుంది గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తున్నారు బ్లాక్ లో అమ్మని, 150 రూపాయల టికెట్ 1000 రూపాయలకు అమ్మని. ఈ బ్లాక్ లో అమ్మటం కాకేంటి? మీరే ఎంకరేజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ లైసెన్స్ ఇస్తుంది, అదే మామూలుగా ఒక టికెట్ అమ్మితే లోపల వేస్తారు. వాట్ ఈస్ దిస్ అని చెప్పి అడిగాం మేము. వాళ్ళకి బుర్రకెక్కల. ఎందుకంటే ఆ హీరోలు వచ్చి పక్కన దిగితే వాళ్ళతో ఫోటో దిగితే చాలు, వీళ్ళకి వాళ్ళతో ఫోటో దిగుతారు, వాళ్ళతో షేకెండ్లు ఇస్తారు. దాంతో వాళ్ళ అన్నమాటకి జగన్ చక్కర వేయటం. ఇప్పుడు ఇలాంటి అవాంతరం జరిగినట్టే కలుగుతారు. అది అందువల్ల ఆటోమేటిక్గా ఉంటాయి. ఇండియాలో జమిలీ ఎలక్షన్స్ తీసుకురావడానికి ముఖ్య కారణాలు ఏంటి? చాలా మంచి ప్రశ్నలు అడిగామమ్మా. ఇంతకుముందు ప్రశ్నలు ఆ విషయాల మీద కాంగ్రెస్ చెత్తను గురించి ఎక్కువ మాట్లాడే, కానీ అసలు విషయం జమిలీ ఎన్నికలు ఈ దేశానికి చాలా అవసరం. ఎందుకు అవసరం? ఒకేసారి ఎన్నికలు జరగటం వల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది, ఒక 6 నెలలు ఖాళీగా ఉంటుందా? ఈ ఎన్నికలు ఏంటి అంటే మరో 6 నెలల్లో ఇంకో చోట ఎన్నికలు, ఇంకో 6 నెలల్లో మరొక చోట ఎన్నికలు. ఈ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఎన్నికల పాయింట్ రాగానే ఎలక్షన్ కోడ్ వస్తుంది. ఎలక్షన్ కోడ్ వచ్చినాక అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఎలక్షన్ ఉందంటే ఎలక్షన్ ఉంది. అసలే ఎస్కేపింగ్ మన అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఆఫీసర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్ అసలే పని తక్కువ, గోల ఎక్కువ. వాళ్ళు ఇంకా దొరికేటప్పటికి ఎలక్షన్ ఉండే మాకు డ్యూటీ చేశారు, మీరు వచ్చే నెల రండి, ఎలక్షన్ అయినాక రండి. ఇట్లా అడ్మినిస్ట్రేషన్ ఆగిపోతారు. ప్లస్ ఈ ఎలక్షన్లో గెలిచిన తర్వాత గెలిచిన అటు వెళ్ళటం ఇటు వెళ్ళటం, 1/3 అని అంటాం, ఈ దరిద్రాలని రాజకీయ వ్యభిచారం అంతా జరుగుతుంది. అది గ్యాప్ ఉండబట్టి అదే ఒకేసారి ఎన్నికలు ఒకేసారి ఎన్నికలు ఉంటే ఒకే ఖర్చుతోటి అయిపోద్ది. ఈ 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ దాకా పాలన గురించి తప్పితే పదవుల గురించి ఆలోచన ఉండదు. లేకపోతే ఏమవుతాయంటే పదవులు ప్రతి 6 నెలలకి ఈ స్టేట్లో ఎన్నికలు కనుక సెంట్రల్లో ఏం చేస్తారు, ఈ స్టేట్లో ఎన్నికలు జరుగుతున్నాయి కనుక ఈ స్టేట్ వాడిని ముఖ్యమంత్రి పదవి ఇవ్వటం, ఏ స్టేట్లో ఎలక్షన్ జరిగితే దానికి ముందు ఆ స్టేట్ వాడికి మంత్రి పదవి ఇవ్వటం. ఇలాంటి మంత్రి పదవి ఒక మంత్రి ఉన్నాడంటే వాడు ఆ మంత్రిలో ఉంటే తన తప్పులు మంచి చెడు చూసుకుని వాడికి అక్కడ ఉంటే కంటిన్యూస్ చేయగలడు. వాడిని ఉన్న బొమ్మలో 2 ఏళ్ళు ఉంటాడు, మళ్ళీ లోపల అక్కడ ఎన్నికలు కనుక వీడిని అక్కడ నుంచి తీసుకెళ్లి వేరే మంత్రివర్గంలోకి వేస్తారు వాళ్ళ కన్వీనియంట్ గా. అసలు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అయిపోవడం, డైల్యూట్ అయిపోవటం, ఒక సిస్టము సిన్సియరిటీ లేకుండా పోతుంది. జమిలీ ఎన్నికలు ఒకేసారి ఎన్నికలు, వాళ్ళు ఒకేసారి మంత్రివర్గం. ఇక 5 ఏళ్ళు మాట్లాడే పని లేదు, ఎవరి పని వాడు చేయాలి. పని చేయకపోతే ప్రజలు నిలదీసి హక్కుంటాం. అది లేకుండా ఇప్పుడు అందువల్ల చాలా కాంగ్రెస్ దానికి వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం? కాంగ్రెస్ కు సిస్టమ్ బాగుంటుంది. ఇక 57 దాకా జమిలీ ఎన్నికలు దేశంలో, 67 దాకా ఈ మహాతల్లి ఈ ఇందిరాగాంధీ ఉంది కదా, దేశానికి పట్టిన ఒక దరిద్రం ఆవిడ. రౌడీ రాజకీయాలు తీసుకొచ్చింది, ఇలాంటివన్నీ చాలా తీసుకొచ్చింది. ఆవిడ ఫస్ట్ టైం ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని కూల్చేసింది. అలా 57 సార్లు అలా కూల్చింది. ఆ 57 సార్లు కూల్చడంతో ఎన్నుకున్న ప్రభుత్వం పోయి 2 ఏళ్లలో ఆ ప్రభుత్వం పడిపోయి మళ్ళీ ఎలక్షన్ రావటం, అట్లా తప్పటప్పని అన్ని టైమింగ్స్ మారిపోయాయి. ఎవరు ఒకేసారి ఎన్నికలు ఉండేది. ఆవిడ మహాతల్లి కట్టుకుంది ఈ పుణ్యం. అది ఇప్పుడు సెటిలైట్ చేయాలి. ఆ తప్పుని సెటిలైట్ చేయకపోతే దేశం ఇలాగే వెళ్తూ ఉంటుంది. ఎక్కడ ఒక పరిపాలనలో అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి. అది అడ్మినిస్ట్రేషన్ పాలన దెబ్బతింటుంది. మన చల్లి మంచిది కావాలి. కాంగ్రెస్ ఎందుకు కాదంటదంటే నేషనల్ లెవెల్లో మోడీని ఎదుర్కోవడానికి ఎవరున్నారు ఇక్కడ? 45 సంవత్సరాల నుంచి మీరు మోహన్ బాబు గారితో ప్రయాణం సాగిస్తున్నారు. ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధుర అనుభూతి మాతో ఏమైనా షేర్ చేసుకోగలరా? ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధుర అనుభూతి నా పర్సనల్ గా. ఆయనతో ఒక సినిమాలో నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా, ఆయన హీరోగా గొడవ పడ్డాను.
గొడవ పట్టడం అంటే ఆయన టెంపర్మెంట్ ఆయనది, నా టెంపర్మెంట్ నాది. సో ఆయన ఏదో ఒక ఇష్యూలో, షూటింగ్ టైంలో ఒక ఇష్యూలో నేను చేసిన పని ఆయనకి నచ్చలేదు, నాకు కోపం వచ్చింది. నేను కరెక్ట్గా ఆన్ మై రైట్ ట్రాక్లో ఉన్నాను, నేను ఇలాగే చేస్తాను అని కోపం వచ్చి ఫైల్ ఇచ్చేసి వచ్చేసాను, నేను పని చేయను అని. తర్వాత ఏదో ప్రొడ్యూసర్ వచ్చారు, అలా కదా అలా కాంప్రమైజ్ అయ్యా, ఒక సినిమా షూటింగ్ అయిపోయింది. షూటింగ్ బాగానే, ఆ తర్వాత స్పాట్లో పోటాడుకున్నా మళ్ళీ అతను మంచోడే, మనసు మెల్లగా తర్వాత మామూలుగా మాట్లాడి షూటింగ్ అయిపోయిన తర్వాత మేము మెడ్రాస్ వచ్చేసాం. గుంతకల్లు గుత్తిలో షూటింగ్, సినిమా అంతా అయిపోయింది, మెడ్రాస్ వచ్చేసాం. ఆ సినిమా ఫినిష్ అయిపోయింది, అంతా రిలీజ్. సడన్గా ఒకరోజు 10:30 గంటలకు రాత్రి బ్రౌన్ బాబు ఫోన్ వచ్చింది నాకు, ఒరే అర్జెంటుగా ఆఫీస్కి రా అన్నారు. ఏ ఆఫీస్కి అన్నా? బాబురావు ఆఫీస్కి. ఆ కంపెనీకి నేను పర్మనెంట్ కో-డైరెక్టర్. ఆ ఆఫీస్కి రా సడన్గా. ఇప్పుడు ఎందుకు, రేపు పొద్దునే వస్తాను. లేదు ఇప్పుడు రా, నేను ఇక్కడ ఉన్నాను. సరే ఏంటి రమ్మన్నాడు, సర్లే అని వెళ్ళా. రాత్రి ఆ రోజుల్లో 10:30 అంటే ఏమి దొరకవు, డ్రైవర్లు వెళ్ళిపోతాడు, కార్లు ఉండవు, ఆటోలు కూడా దొరికి. ఇప్పుడున్న అంత డెవలప్మెంట్ కాదు కదా ఆ రోజుల్లో. ఇది ఎప్పుడు 1983. తప్పని రమ్మంటే సరే వెళ్తే నాకు షాక్. అలా డోర్ తెచ్చుకుని వెళ్ళగానే నా ముందుకు ఒక ప్లేటు, దాంట్లో పువ్వులు పళ్ళు 10,000 రూపాయలు కట్టావు తీసుకోమని. ఏంటి ఎందుకు? ఇప్పుడు బాబురావు తీపోయే నెక్స్ట్ సినిమాకు నువ్వే డైరెక్టర్. షాక్ నాకు. అదేంటంటే అప్పుడు బాబురావు ఆయన దగ్గర 7 సినిమాలు పనిచేశాను, కానీ ఆయన నాకు డైరెక్షన్ ఇద్దామని ఆయన ఆలోచించాల. మనాడితో చాలా సినిమాలు చేశాను. ఫస్ట్ పరిచయము అల్లూరి సీతారామరాజు అసిస్టెంట్గా ఉన్నప్పుడు తను పెళ్లికొడుకు వేషానికి వచ్చాడు, అది పరిచయం. అప్పటి నుంచి అలా ట్రావెల్ చేస్తాను. తనతో గొడవ పడ్డ సందర్భాలు ఉన్నాయి. తను చెప్పాడంట, నెక్స్ట్ పిక్చర్ ఏదైనా మా డిస్కషన్ వచ్చే ఇలా అనుకున్నాను, డైరెక్టర్ ఇంకా చూద్దాం, సెలెక్ట్ చేయాలి, ఇంకా ఎవరు అనుకోలేదు, ఇంకెవరు వద్దు, చిట్టిబాబుని పెట్టండి, వాడికి అన్నీ తెలుసు, స్టార్ట్ కట్ అంటాం తప్పితే అదొక అవకాశం తప్పితే వాడికి అవకాశం లేకపోతే అన్నీ తెలుసు, వాడికి ఇవ్వండి, వాడే డైరెక్టర్, వాడి డైరెక్టర్ అయితేనే నేను మీకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఆ హీరో అనేటప్పటికి ఆయన నాకు అడ్వాన్స్ ఇచ్చారు. అదే సంతానం సినిమా. ఇది మర్చిపోలేదు లైఫ్. ఇది అడిగి ఇవ్వటం వేరు. నేను మోహన్ బాబు నాకు రికమెండ్ చేయి, నాకు వేషం ఇప్పించు అని అడిగి అతను ఇవ్వటం అనేది వేరు. నేను అడగలేదు, పైగా నేను అతను పోట్లాడుకున్నాం. అతని క్యారెక్టర్ చెప్తున్నా, కోపిష్టి అంటారు, అతని క్యారెక్టర్ ఒక పాయింట్ మీద అతను ముక్కుసూటి, నేను ముక్కుసూటి కనుక నేను అలాగే పాయింట్ మీద మా ఇద్దరి మధ్య చిన్న క్లాష్ అంతే. కానీ అది వీడు ఆ మనసు నాతోటే పోట్లాడతాడు వీడు అని మనసులో కల్మషం పెట్టుకోవాలి. నా టాలెంట్ చూశాడు, నా విషయాన్ని చూశాడు, వీడి దగ్గర రచయిత ఉన్నాడు, మంచి డైరెక్టర్ ఉన్నాడు, మంచి నటుడు ఉన్నాడు, వీడికి ఏం కావాలి ఒక డైరెక్టర్కి, వీడు అన్నీ ఉన్నాయి అని తనంతట తానుగా నన్ను ఎస్టిమేట్ వేసి జడ్జిమెంట్ చేసి నాకే తెలియకుండా నన్ను డైరెక్షన్ చేశాడు. నేను అడగల, అది మర్చిపోతాను, లైఫ్లో మర్చిపోలేను కదా. అందుకే నాకు అతనికి అటాచ్మెంట్ కూడా. తర్వాత ఏం సినిమాలు చేసాము అతను చేయలేదు, అతను నాకు అయ్యేరు. తర్వాత నేను చేశాను, తర్వాత అతనితో పెద్ద హీరో అయినాక నేను అతనితో సినిమా చేయాలనుకుని చేయలేకపోయాను. అవన్నీ డిఫరెంట్ విషయాలు అనుక. బట్ ఫస్ట్ నాకు లైఫ్లో ఒక ప్రమోషన్, డైరెక్టర్ అనే ఒక ట్యాగ్ బికాస్ ఆఫ్ మోహన్ బాబు. కనుక ఆయనతో మర్చిపోలేదు సంఘటన, ఇది ఎప్పటికీ మర్చిపోలేదు. మీ సినీ ప్రయాణంలో డైరెక్టర్గా కానీ, అసిస్టెంట్ డైరెక్టర్గా కానీ, ప్రొడ్యూసర్గా కానీ ఎవరితో వర్క్ చేయడం మీకు సంతృప్తినిచ్చింది? ఇంకా సంతృప్తిని ఇవ్వలేదు, ఇంకా సంతృప్తి ఇవ్వలేదు. ఇంకా ఏదో చేయాలి, ఏదో సంతృప్తి పొందే విషయంగా ఏదో చేయాలని తపన పనిచేస్తున్నా. అందరూ ఎస్సీ రంగారావు గారితో పనిచేశారు, సావిత్రి గారితో పనిచేశారు. నాకు ఇప్పుడు ఉన్న వాళ్ళలో నాకు నయనతారతో పనిచేయాలని కోరిక. చక్కటి నటి, సీతాదేవి ఇస్తే సీతాదేవిలాగా ఉంటుంది, మంచి మోడర్న్ గెలిస్తే మోడర్న్ పర్ఫార్మెన్స్, కళ్ళతోటి నటిస్తుంది, చాలా గొప్ప నటి. నేను సౌందర్యాన్ని పరిచయం చేశాను, అంతటి మా గొప్ప నటిని పరిచయం చేసే సంతోషం నాకు ఉంది. సావిత్రి గారితో పనిచేశా, వాణిశ్రీ గారితో పనిచేశా, ఎస్సీ రంగారావు గారితో పనిచేశా, మహామహులతో పనిచేశారు. ఆ తృప్తి ఉంది. ఇవాళ ఉన్న వాళ్ళలో ఎందుకనో నయనతార ఈ అమ్మాయితో ఒక్క సినిమాను చేయాలి, ఒక్క వేషం నా సినిమాలో అమ్మాయితో వేయించి నేను అని అనిపిస్తుంది. మనసులో ఉన్న మా మాట అడిగా
నయనతారతో ఒక సినిమా నేను డైరెక్ట్ చేయాలి, లేదు నేను డైరెక్ట్ చెప్పినా నా మంచి క్యారెక్టరైజేషన్లో అమ్మాయిని నా సినిమాలో పెట్టుకుని ఆ అమ్మాయితో చేయించారు. ఏమి కాకపోతే బతిమాలుకుని గెస్ట్ వేషం అయ్యమ్మా నేను నీ ఫ్యాన్ అని చెప్పి అడుగుతాను. మీ అప్కమింగ్ మూవీలో ఇలా జరగాలి. థ్యాంక్ యూ. జరిగితే మంచి సంతోషం, నాకు కోరిక. అమ్మాయితో కేవలం ఆ నటన రూపం, భగవంతుడు ఇచ్చిన గొప్ప రూపం అమ్మాయికి. కళ్ళు గిళ్ళు ఎవరు పెట్టారు చిన్నప్పుడే నయనతార అని చెప్పి, నయనాలు అంటే కళ్ళు, నిజంగా నయనతార ఆ కళ్ళు. కానీ అందులో గొప్పతనం ఏంటంటే మా అమ్మాయిలో నాకు నచ్చింది, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చక్కటి ఒదిగిపోద్దాను. ఒక సీత వేస్తే అసలు ఎంత చక్కగా ఉందమ్మా, అసలు సీతాదేవిని అంత లక్షణంగా ఉన్నట్టు. అదే మళ్ళీ మోడర్న్కి వెళ్ళి జమ్మునేసి మంచి ఫాస్ట్ గర్ల్, ఫాస్ట్ గర్ల్గా కనపడుతుంది, రొమాంటిక్ గర్ల్గా కనపడుతుంది, సెక్సీ గర్ల్గా కనపడుతుంది, ఫ్యామిలీ గర్ల్గా కనపడుతుంది. ఏ పాత్రలో చూసినా అలా ఒదిగిపోతుంది. ఆ రూపం భగవంతుడు ఇచ్చిన రూపం అలా సెట్ అయిపోతుంది. కొన్ని రూపాలు అంతే, సావిత్రిలాగా వాణిశ్రీలాగా కొంతమంది రూపాలు ఏ క్యారెక్టర్లోకైనా సెట్ అయిపోతుంది. భగవంతుడు ఇచ్చిన అదృష్టం ఇంకోటి కాదు. అదొకటి ఉంది కోరిక. పనిచేసిన వాళ్ళతో సంతృప్తి అంటే ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో మహానటులతో పనిచేయాలి, ఇంకేదో అంటే ఎప్పటికీ తీరనిది కాదు. తృప్తి అనేది ఉండకూడదని కూడా నా కోరిక. తృప్తి అనేది ఉంటే అయిపోయింది. ఫుల్ స్టాప్ ఫర్ లైఫ్, ఫుల్ స్టాప్ ఫర్ యువర్ ప్రొఫెషన్. ఒకసారి తృప్తి పడ్డామంటే అయిపోయింది. నేను ఆ తృప్తి చిన్నప్పటి నుంచి అలవాటు. తృప్తి టిల్ లాస్ట్ డే ట్రావెల్ చేయటమే. ఇంకా 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 నేర్చుకుంటానికి జీవితం సరిపోదు. నేర్చుకుంటాలి అనే తపన నీళ్ళు ఉండాలి కదమ్మా, ఈ జీవితం సరిపోదు. నేర్చుకుంటానే ఉండొచ్చు. ప్రతిరోజు ప్రతి చోట, ప్రతి రూపంలో, ప్రతి విషయంలో, నేర్చుకునే తపన నీకు ఉండాలి. కానీ అబ్జర్వేషన్ ఈస్ ద ఫౌండేషన్ ఫర్ ది క్రియేషన్. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక ప్రముఖ వ్యక్తి ఇంటర్వ్యూతో మళ్ళీ కదులుతాం. స్టే ట్యూన్ విత్ ఎల్ న్యూస్. సైనింగ్ ఆఫ్. థాంక్స్ ఫర్ వాచింగ్.